హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవాళ మనం మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ గురించి చూద్దాం. ఓకేనా? అసలు మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి అంటే, ఏదైతే ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కానీ ఒక ఆర్గనైజేషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో, ఆర్గనైజేషన్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఆర్గనైజేషన్ యొక్క మార్కెటింగ్ డెసిషన్స్ తీసుకోవడంలో కానీ, యాక్టివిటీస్ చేయటంలో కానీ, వాటి యొక్క పర్ఫార్మెన్స్, ఆర్గనైజేషన్ యొక్క పర్ఫార్మెన్స్ లో కానీ కొన్ని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి ప్రభావితం చూపిస్తాయి. ఆ ఏమేం ప్రభావితం చూపిస్తున్నాయి అని తెలుసుకోవటమే మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్. ఓకేనా? ఏం ఫ్యాక్టర్స్ ఒక ఆర్గనైజేషన్ యొక్క డెసిషన్స్ ని, యాక్టివిటీస్ ని, పర్ఫార్మెన్స్ ని బాగా ప్రభావితం చేస్తున్నాయి అని తెలుసుకోవటమే మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్. It includes everything that surrounds the business and affects how it creates, communicate and deliver value to the customers. ఏం చెప్తున్నారు అంటే, ఇది మన యొక్క వ్యాపార సంస్థ అంటే ఆర్గనైజేషన్ కానీ ఏదైనా దాని గురించి పూర్తిగా, ఓకేనా, దాని చుట్టే తిరుగుతుంది అనమాట. ఒక ఆర్గనైజేషన్ కి ఏ విధంగా వాల్యూ అనేది పెంచుకోవాలి, వాల్యూ అనేది క్రియేట్ చేయాలి, అలాగే ఏ విధంగా మన ప్రొడక్ట్ గురించి కమ్యూనికేట్ చేయాలి, కమ్యూనికేటింగ్ ద వాల్యూ. ఇక్కడ వాల్యూ అంటే వాల్యూ ఆఫ్ ద ప్రొడక్ట్. అలాగే వాటిని ఏ విధంగా కస్టమర్స్ కి మనం రీచ్ అవ్వాలి, డెలివర్ చేయాలి మన వాల్యూని, మన యొక్క బిజినెస్ వాల్యూ ఆర్ ఆర్గనైజేషన్ వాల్యూని, ప్రొడక్ట్ వాల్యూని కస్టమర్స్ కి అనేది కూడా ఈ మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ ద్వారా మనం తెలుసుకుంటాం. దీస్ ఫ్యాక్టర్స్ కెన్ క్రియేట్ బోత్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. ఓకేనా? ఈ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయంటే మనకి ఒక్కొక్కసారి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాయి, అలాగే థ్రెట్స్ క్రియేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కొత్త ప్రోడక్ట్ అనేది తయారు చేసాం అనుకోండి, ఒక న్యూ టెక్నాలజీ ఉన్న ప్రోడక్ట్ అనేది, అది మనకు ఆపర్చునిటీని క్రియేట్ చేసింది, అవునా? కానీ యాజ్ వెల్ యాజ్ ఎప్పుడైతే మనం కొత్త ప్రోడక్ట్ అనేది కరెక్ట్ గా మనం అనలైజ్ చేయకుండా, అంటే అది ఈజీగా ఎవరైనా మన యొక్క కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది కాపీ చేసేసేలా ఉందనుకోండి, అది ఇంకో కాంపిటేటర్ ని క్రియేట్ చేస్తుంది, అవునా? సో అందుకనే మార్కెటింగ్ ఒక ఎన్వైరన్మెంట్ ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, అలాగే ఎటువంటి డెసిషన్స్, మార్కెటింగ్ డెసిషన్స్ తీసుకోవాలి, ఎటువంటి యాక్టివిటీస్ చేసుకోవాలని కరెక్ట్ గా మనం అనలైజ్ చేసుకోవాలి. అందుకే ఈ మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ది డెఫినేషన్ బై ఎక్స్పర్ట్స్. దీని గురించి ఒక్కొక్కరు చెప్పారు. మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి అనేది చూద్దాం. మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ and forces outside marketing that affect the management's ability to develop and maintain successful relationships. ఇండైరెక్ట్ అదే చెప్పారు. కొన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనేవి మనకి మార్కెటింగ్ ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి. దాని ద్వారా ఏంటి అంటే, మార్కెటింగ్ అంటే ఏదైతే మేనేజ్మెంట్ ఉందో, ఆర్గనైజేషనల్ మేనేజ్మెంట్ వాటి యొక్క ఎబిలిటీస్ అనేవి డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది, అలాగే మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు. ఒక మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ అనేది తెలుసుకోవడం ద్వారా ఏంటి, మనం కస్టమర్స్ తో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ లో ఉంటాం. అంటే ఏంటి, ఆ ప్రొడక్ట్ ని లాంగ్ టర్మ్ లో మనం మెయింటైన్ చేయగలుగుతాం. అర్థమైందా? ఆ మార్కెట్ లో మనం నిలబడగలుగుతాం. అదే చెప్తున్నారు ఫిలిప్ కాట్లర్. ఎప్పుడైతే మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ ని కరెక్ట్ గా అనలైజ్ చేశారో, ఏమేం ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో, అది బోత్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్, ఆ ఫోర్సెస్ ఏం చేస్తాయి, మార్కెటింగ్ ని, మేనేజ్మెంట్ ని డెవలప్ చేస్తాయంట. అంటే ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కి ఉపయోగపడతాయి, పాజిటివ్ గా చెప్తున్నారు. అంతేకాకుండా లాంగ్ టర్మ్ లో మనకి సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అనేది కస్టమర్స్ తో మెయింటైన్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. A marketing environment includes all those forces which have an impact on the marketing performance of an organization. Marketing environment ఏం చేస్తుందంటే, ఓవరాల్ గా మన యొక్క మార్కెటింగ్ పర్ఫార్మెన్స్, ఒక ఆర్గనైజేషన్ యొక్క మార్కెటింగ్ పర్ఫార్మెన్స్ ని ప్రభావితం చూపిస్తుంది అని చెప్తున్నారు. ఇంపాక్ట్ అంటే ప్రభావితం చూపిస్తుంది అని చెప్పారు. ఎవరు? విలియం స్టాంటన్. ఇప్పుడు మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ టైప్స్ చూద్దాం. మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ అనేది చెప్పాను కదా, ఇంటర్నల్ ఫోర్సెస్, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ గా ఉంది అని. అంటే ఇంటర్నల్ గా కొన్ని ప్రభావితం చేస్తాయి, ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ కొంత ప్రభావితం చేస్తుంది మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ ని. నేను చెప్పాను కదా, దీన్ని ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ అని, ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ అని అంటారు. ఓకేనా? ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ అంటే ఏంటంటే, ద ఫ్యాక్టర్స్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. పేరులోనే కదా ఉంది కదా, ఇంటర్నల్ అంటే విత్ ఇన్. ఓకేనా? ఆర్గనైజేషన్ లోపల కొన్ని డెసిషన్స్ కానీ, కొన్ని ఫ్యాక్టర్స్ అని కానీ మార్కెటింగ్ డెసిషన్స్ ని బాగా ప్రభావితం చేస్తాయి. ఆర్గనైజేషన్ లో ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి మరి, అవి చూద్దాం. అలాగే ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ ఏంటంటే బయట ఉన్న
ఎన్వైరన్మెంట్ అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్ బయట ఉండే కొన్ని ఫోర్సెస్ కూడా ఆర్గనైజేషన్ యొక్క యాక్టివిటీస్ ని కానీ డెసిషన్స్ ని కానీ డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అయితే ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ అనేది మైక్రో ఎన్వైరన్మెంట్ గా మ్యాక్రో ఎన్వైరన్మెంట్ గా డివైడ్ అయింది. మరి ఇవేంటి అనేది చూద్దాం. ఫస్ట్ ది ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్. నేను ఆల్రెడీ చెప్పాను ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ ఏంటి, ఇంటర్నల్ గా ఆర్గనైజేషన్ లోపలే కొన్ని ఫ్యాక్టర్స్ అని కొన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అవి ఏంటి అవనేవి చూద్దాం. The internal environment includes all the factors inside the company that affect the marketing operations and decision making. ఏమేమి ఎఫెక్ట్ చేస్తాయంటే ఒక కంపెనీ యొక్క మార్కెటింగ్ ఆపరేషన్స్ ని డిసైడ్ చేసేది ఆ ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్. అలాగే డెసిషన్ మేకింగ్ ని కూడా కొంత ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ అనేది ప్రభావితం చేస్తుంది. ఆర్గనైజేషన్ యొక్క మార్కెటింగ్ ఆపరేషన్స్ అంటే మార్కెటింగ్ డే టు డే మార్కెటింగ్ ట్రాన్సాక్షన్స్ ని కానీ లేదా మార్కెటింగ్ యొక్క డెసిషన్ మేకింగ్ ని ఒక ప్రొడక్ట్ కి సంబంధించిన డెసిషన్ మేకింగ్ అంతా కూడా ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ అనేది కొంత ప్రభావితం చేస్తుంది. ఇట్ ఈస్ కంట్రోలబుల్ టు సమ్ ఎక్స్టెంట్. అయితే ఈ ప్రభావితం చేసే ఫ్యాక్టర్స్ ని మనం కొంత కంట్రోల్ చేయగలం. మరి అవి ఏం చేస్తాయని చూద్దాం. ఫస్ట్ ది టాప్ మేనేజ్మెంట్. టాప్ మేనేజ్మెంట్ అనేది ఇంటర్నల్ ఆర్గనైజేషన్ కదా, ఆర్గనైజేషన్ లోపలే కదా ఉంటారు. సో టాప్ మేనేజ్మెంట్ ఏం చేస్తారు, మనకి డైరెక్షన్స్ ఇస్తారు, పాలసీస్ ఇస్తారు. ఓకేనా, ఇలాంటి ప్రొడక్టే చేయండి, ఇదే చేయండి, మీరు ఇంత ప్రొడక్షనే చేయండి, అలాగే ఇంత కాస్టే పెట్టండి, ఇంత క్వాలిటీ ఉంటే చాలు, అని కొంత డైరెక్షన్స్ అనేవి ఇస్తుంది, కొన్ని పాలసీస్ ఇస్తుంది, కొన్ని రిస్ట్రిక్షన్స్ చేస్తుంది. సో దాని ద్వారా అదేంటంటే మన మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ ని ఎఫెక్ట్ చేయొచ్చు. ఓకేనా, అది పాజిటివ్ గా ఎఫెక్ట్ చేయొచ్చు లేదా నెగిటివ్ గాను ఎఫెక్ట్ చేయొచ్చు. అలాగే మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్ ఏం చేస్తాయి, ప్లానింగ్ ఇస్తాయి. ఓకేనా, ఏమండి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇన్ని టన్స్ ఆఫ్ గూడ్స్ మనకి అమ్ముడుపోయాయి, సో ఇన్ని టన్స్ ఆఫ్ గూడ్స్ ఈ ఇయర్ మనం చేద్దాము అని ప్లాన్స్ చేస్తాయి, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి. కొన్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్ చెప్తాయి. ఓకేనా, స్ట్రాటజీస్ అంటే ప్లానింగ్స్, రకరకాల వ్యూహాలు అనమాట. ఓకే, ఇలా చేద్దాం, ఈసారి మనకి ఈ ప్రొడక్షన్ కి ఇలాంటి డిస్కౌంట్ పెడదాము. ఓకేనా, ఇటువంటి ప్లేసెస్ లో మనం మన యొక్క ప్రొడక్ట్స్ ని రిలీజ్ చేద్దాం. ఇవన్నీ కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అనేది డిసైడ్ చేస్తుంది. సో అది కూడా మనకి ఈ మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ ని, మన యొక్క మార్కెటింగ్ డెసిషన్స్ ని, యాక్టివిటీస్ ని, పర్ఫార్మెన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఏం చేస్తుంది, ప్రొవైడ్స్ ద ఫండ్స్ ఫర్ ద క్యాంపెయిన్స్. ఏదైతే మనం మార్కెటింగ్ క్యాంపెయిన్స్ అనేది చేస్తున్నామో వాటికి ఫండ్స్ అనేవి ప్రొవైడ్ చేసేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 200 tons ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది తయారు చేయాలి ప్రొడక్షన్ అనుకున్నాం అనుకోండి, ఫండ్స్ రాలేదనుకోండి టైంకి, ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ప్రొడక్షన్ ఆగిపోతే ఏమవుతుంది, మనం ఏ ప్రొడక్ట్ తయారు చేయలేం. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ ని మనకి డెసిషన్స్ ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఎన్షూర్స్ ద ప్రొడక్ట్ క్వాలిటీ అని చెప్పి ఇదేం చేస్తుంది, మన ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని అదే ప్లాన్ చేస్తారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొడక్ట్ క్వాలిటీ ఎలా ఉండాలి, ఎంత వరకు ఉండాలి, ఎంత సప్లై చేయాలి ప్రొడక్షన్ అనేది, అది కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంటే డిసైడ్ అవుతుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మన ప్రొడక్ట్ ని, మన మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ ని డిసైడ్ చేస్తాయి, అలాగే ఎఫెక్ట్ చేస్తాయి. అందుకే డెసిషన్ మేకింగ్. హ్యూమన్ రిసోర్సెస్, అలాగే హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఎటువంటి వాళ్ళని రిక్రూట్ చేయాలి, ట్రైన్ చేయాలి, మార్కెటింగ్. ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ అయిన పర్సన్స్ ని రిక్రూట్ చేసుకోలేదు, మార్కెటింగ్ మేనేజర్స్ ని రిక్రూట్ చేస్తుంది, ఫైనాన్స్ వాళ్ళు కరెక్ట్ అయిన పర్సన్స్ కాదనుకోండి, వాళ్ళకి ట్రైనింగ్ అనేది సఫిషియెంట్ గా లేదనుకోండి, ఆటోమేటిక్ గా అది కూడా మార్కెటింగ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అవునా, కరెక్ట్ టైం కి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంటింగ్ ఫండ్స్ రిలీజ్ చేసే వాళ్ళని సరైన వాళ్ళని పెట్టలేదు అనుకోండి, టైంకి ఫండ్స్ రిలీజ్ చేయరు, ఫండ్స్ గ్యాదర్ చేయరు, రిలీజ్ చేయరు, ప్రొడక్షన్ ఆగుతుంది, అది మార్కెటింగ్ ని ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇలా సో నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఇట్స్ క్రియేట్స్ ద న్యూ ప్రొడక్ట్స్, కొత్త ప్రొడక్ట్స్ ని క్రియేషన్ అనేది ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తుంది. సో సరైన ప్రొడక్ట్స్ అనేవి కొత్తవి అది కనుక క్రియేట్ చేస్తే మనకు ఓకే, లేదు ఆ ప్రొడక్షన్ లో ఏవైనా టెక్నాలజికల్ లోపాలు అనేవి ఉన్నాయనుకోండి, అది కూడా మనకి ఎఫెక్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ విచ్ ఎఫెక్ట్స్ ద మార్కెటింగ్ డెసిషన్స్ యాజ్ వెల్ యాజ్ ద యాక్టివిటీస్, పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో నెక్స్ట్ చూద్దాము ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్.
ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్, ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ అయిపోయింది కదా. ఏవైతే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి అంటే అవుట్ సైడ్ ద కంపెనీ ఫ్యాక్టర్స్ అనేవి మన యొక్క మార్కెటింగ్ డెసిషన్స్ ని, ఆర్గనైజేషన్ యొక్క మార్కెటింగ్ డెసిషన్స్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయో వాటిని ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ అంటారు. ఓకేనా. ఇట్ ఈస్ అన్కంట్రోలబుల్ అంటే అవి మన చేతుల్లో ఉండవు అనమాట. ఓకేనా. అటువంటి ఫ్యాక్టర్స్ ఇట్ మస్ట్ బి స్టడీడ్ కేర్ఫుల్. అందుకనే వాటిని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. స్టడీడ్ అంటే ఇక్కడ చదవడం కాదు, పరిశీలన చేయాలి. అండ్ టు అడాప్ట్ ద స్ట్రాటజీస్, ఎటువంటి స్ట్రాటజీస్ అనేవి మనం, ఎటువంటి వ్యూహాలు అనేవి మనం ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మనం ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ని మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మన యొక్క మార్కెటింగ్ డెసిషన్స్ మీద కొంతవరకు మనకి ప్రభావితం చూపించకుండా మనం ఎస్కేప్ అవ్వచ్చు. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఓకేనా. ఈ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ అనేది 2 parts. ఒకటేమో ఫస్ట్ ది మైక్రో ఎన్వైరన్మెంట్, సెకండ్ ఏమో మ్యాక్రో ఎన్వైరన్మెంట్. మైక్రో ఎన్వైరన్మెంట్ ఏంటంటే ఇమ్మీడియట్ ఫోర్సెస్, ఏదైతే వెంటనే ప్రభావితం చూపించే ఫ్యాక్టర్స్. ఓకేనా. మైక్రో ఎన్వైరన్మెంట్ ఏంటంటే, మ్యాక్రో అంటే బ్రాడ్ సొసైటల్ ఫోర్సెస్, అంటే ఏదైతే సొసైటీ, ఓకేనా, సొసైటీకి సంబంధించిన, ఎన్వైరన్మెంట్ కి సంబంధించిన ఫోర్సెస్ అన్నమాట. మైక్రో ఎన్వైరన్మెంట్ ఇన్ మార్కెటింగ్. మైక్రో ఎన్వైరన్మెంట్ గురించి చూద్దాము. మైక్రో ఎన్వైరన్మెంట్ రిఫర్స్ టు ద ఫోర్సెస్ క్లోజ్ టు ద కంపెనీ. ఏవైతే కంపెనీవి ఈజీగా వెంటనే ప్రభావితం చేసే ఫోర్సెస్ ని మైక్రో ఎన్వైరన్మెంట్ ఫోర్సెస్, ఓకేనా, అంటారు. దట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ఇట్స్ ఎబిలిటీ టు సర్వ్ ద కస్టమర్స్. ఇవి ఏం చేస్తాయంట, కస్టమర్స్ ని సర్వ్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రొడక్ట్ తయారు చేసేసాం, అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సప్లయర్ అనేవాడు అక్కడ ఆ సిటీలో లేడు అనుకోండి. ఓకేనా. మన ప్రొడక్ట్ అనేది ఒక చోట తయారు చేసాం, వేరే సిటీలో అక్కడ మనం అబ్జర్వ్ చేసాం, అక్కడ బాగా ఉంది మన ప్రొడక్ట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ క్లోత్స్ అనుకోండి, అక్కడ మనకి బాగా సర్వ్ అవుతుంది, అక్కడ మన గూడ్స్ అనేవి బాగా పోతాయి అనుకోండి. మనం ఏం చేస్తాం, ఒక సప్లయర్ తో మాట్లాడతాం. అయితే అక్కడ సప్లయర్స్ అనేవి చాలా తక్కువ అనుకోండి, లేదా అసలు లేరు అనుకోండి, అది మన యొక్క ప్రొడక్ట్ ని ప్రభావితం చేస్తుంది. అవునా. అందుకని ఇమీడియట్ ఫోర్సెస్ దట్ టు సర్వ్ ద కస్టమర్స్, ఏవైతే కస్టమర్స్ ని సర్వ్ చేయడానికి ఉన్న ఇమీడియట్ ఫోర్సెస్ అనేవి కూడా మనల్ని ప్రభావితం చేస్తాయి. ఏమేమి కస్టమర్స్ ని సర్వ్ చేస్తాయి, సప్లయర్స్ ఉంటారు, రీటైలర్స్ ఉంటారు, వీళ్ళే కదా సర్వ్ చేసేది కస్టమర్స్ ని, మన ప్రొడక్ట్ ని, లేదా కంపెనీ డైరెక్ట్ గా. అండ్ అచీవ్ ద మార్కెటింగ్ గోల్స్. ఓకే. These are the people or organizations that the marketer interacts with on a daily basis. ఏవైతే వీళ్ళు ఎవరంటే ఈ మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ ఫోర్సెస్ ఏంటంట, డే టు డే మార్కెటర్ ఇంటరాక్ట్ అయ్యే ఫోర్సెస్ అనమాట. అంతే కదా. ఆర్గనైజేషన్ ఇప్పుడు సప్లయర్ ఉన్నారనుకోండి, ఎప్పటికప్పుడు సరుకు పంపిస్తా ఉంటుంది, అలాగే అంతే కదా సప్లయర్ పీపుల్ కింద వస్తుంది. లేదా ఒక ఆర్గనైజేషన్ సప్లయింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇట్స్ అన్ ఆర్గనైజేషన్. అలాంటి వాటికి అవి కూడా మన యొక్క ప్రొడక్ట్ మీద ప్రభావితం చూపిస్తాయి. The marketing environment consists of the actors in the company's immediate environment that affects the ability to serve its customers. అని చెప్తున్నారు ఫిలిప్ కాట్లర్. మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ లో కొంతమంది కంపెనీ యాక్టర్స్ అనేవాళ్ళు ఉంటారు. యాక్టర్స్ అంటే ఏంటి, ప్రభావితం చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, కస్టమర్స్ ని సర్వ్ చేయడంలో ప్రభావితం చూపిస్తారు. ఓకేనా. వాళ్ళు ఏంటి అంటే ద కంపెనీ ఇట్ సెల్ఫ్, ఏదర్ ద కంపెనీ అయి ఉండొచ్చు, లేదా సప్లయర్స్ అయి ఉండొచ్చు, మార్కెటింగ్ ఇంటర్మీడియరీస్ అయి ఉండొచ్చు, కస్టమర్ మార్కెట్స్ అయి ఉండొచ్చు, కాంపిటీటర్స్ అయి ఉండొచ్చు, పబ్లిక్ అయినా అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మ్యాక్రో ఎన్వైరన్మెంట్ కింద వస్తాయి. ఎందుకంటే వెంటనే అంటే సర్వింగ్ ద కస్టమర్స్ లో గనక మన యొక్క దాని మీద ఎఫెక్ట్ చూపిస్తున్న ఫ్యాక్టర్స్ ని మైక్రో ఎన్వైరన్మెంట్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ద మైక్రో ఎన్వైరన్మెంట్ ఇంక్లూడ్స్ ఆల్ ద ఇంటర్నల్ అండ్ ద నియర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. నేను ఆల్రెడీ చెప్పాను ఇవి, అందుకే మళ్ళీ చెప్పట్లేదు. ఏమేంటవి, సప్లయర్స్, కస్టమర్స్, కాంపిటీటర్స్, ఇంటర్మీడియట్, ఇవన్నీ కూడా మైక్రో ఎన్వైరన్మెంట్ కింద వస్తాయి. ఇవి ఒక్కొక్కటి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటి, ద కంపెనీ ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్. ఓకేనా. ద ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ దట్ ఎఫెక్ట్స్ ద మార్కెటింగ్ డిసిషన్స్. ఒక్కోసారి కంపెనీయే ఇలాంటి మార్కెటింగ్ డెసిషన్స్ లో మనకి ఎఫెక్ట్ చూపించవచ్చు. ఎలాగా, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ కరెక్ట్ టైంకి ప్రొడక్ట్ అవ్వలేదు అనుకోండి, లేదా ఫండ్స్ రిలీజ్ అవ్వాల ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి, ఆర్డి మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్ నుంచి, ఇలాంటి కొన్ని కూడా మన దాన్ని మైక్రో ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్స్ అంటే ఇమీడియట్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇమీడియట్ గా ఎఫెక్ట్ చూపిస్తాయి. అలాగే సప్లయర్స్ ఉన్నారు అనుకోండి, సరిగ్గా రా మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఓకే. అలాగే పార్ట్స్ అని, ఇవన్నీ కూడా మనకి ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్. సప్లయర్స్ అనేవాడు అవుట్ సైడరే కదా, మనకి రా మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాడు, వాడే పార్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాడు, అదర్ ఇన్పుట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాడు. సో సప్లయర్ కూడా మనకి ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ కింద వస్తుంది.
ఇది కంపెనీ అనేది మీరు అనుకోవచ్చు మ్యామ్, మరి కంపెనీ అనేది మీరు ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ లో చెప్పారు కదా, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి టాప్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఏంటంటే కంపెనీ అనేది ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ నాట్ ఓన్లీ ఇంటర్నల్ గా కూడా ఎఫెక్ట్ చేస్తే ఎక్స్టర్నల్ గా కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఓకేనా, ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ అనేది బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ అనమాట కంపెనీ అనేది. ఓకేనా, అంటే ఒక ఆర్గనైజేషన్ అనేది మనకి ఇంటర్నల్ గాను ఎఫెక్ట్ చేస్తుంది, ఎక్స్టర్నల్ గాను ఎఫెక్ట్ చేస్తుంది. అది గుర్తుంచుకోండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ విల్ ఎఫెక్ట్స్ బోత్ అని ఒకటి అదే విల్ ఎఫెక్ట్స్ అని ఇచ్చాడు అనుకోండి, అక్కడ ఆప్షన్ ఏం చేయాలి, ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ అని ఇచ్చాడు అనుకోండి, ఆ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓన్లీ ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయకండి. ఇక్కడ సప్లయర్స్, నెక్స్ట్ సప్లయర్ చెప్పాను కదా, రా మెటీరియల్స్ ఇవ్వాలి టైంకి. అతను అవుట్ సైడర్ ఎన్వైరన్మెంటే కదా, అవుట్ సైడ్ నుంచే కదా మనకు వస్తుంది రా మెటీరియల్స్. ఇది రిక్వైర్డ్ ఫర్ ద ప్రొడ్యూస్, టైంకి ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు కూడా మన ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇట్స్ టెక్స్టైల్ కంపెనీస్, ఫ్యాబ్రిక్ సప్లయర్స్, బేకర్స్ ఫ్లోర్ సప్లయర్స్, ఇలా ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ది మార్కెటింగ్ ఇంటర్మీడియటరీస్. మార్కెటింగ్ ఇంటర్మీడియటరీస్ అంటే మిడిల్ మెన్, ఒక హెల్ప్ ఇన్ ద ప్రమోషన్, సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గుడ్స్. అంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఏం చేస్తారు, మన ప్రొడక్ట్ ని తీసుకుంటారు. ఓకేనా, ఏజెంట్స్ ని పెట్టాం, మార్కెటింగ్ ఏజెంట్స్ ని. వాళ్ళు ఏం చేస్తారు, ప్రమోట్ చేస్తారు, అడ్వర్టైజ్ చేస్తారు, మన ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తారు. వాళ్ళ టైంకి ఏదో అడ్వర్టైజ్ చేయలేదు అనుకోండి మన ప్రొడక్ట్ ని, లేదా సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ లేట్ అయింది అనుకోండి, మన గూడ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డిస్ట్రిబ్యూటర్స్ అంటే చెప్పాను కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, వీళ్ళు కూడా డిస్ట్రిబ్యూటర్స్. హోల్సేలర్స్, రీటైలర్స్, వాళ్ళని కూడా డిస్ట్రిబ్యూటర్స్. మార్కెటింగ్ ఇంటర్మీడియటరీస్ అంటే ఎవరైతే మన మార్కెటింగ్ ని ప్రమోట్ చేస్తున్నారో, మన యొక్క ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నారో, సేల్ చేస్తున్నారో, అలాగే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో, అందరూ కూడా ఇంటర్మీడియటరీస్ కిందే వస్తారు. వీళ్ళందరూ కూడా మన యొక్క ప్రొడక్ట్ ని, మార్కెటింగ్ డెసిషన్స్ ని డిసైడ్ అవటంలో, పర్ఫార్మెన్స్ లోను, మనకి అన్నిటిలోనూ వీళ్ళు ప్రభావితం చేస్తారు. కస్టమర్స్ మెయిన్ గా వీళ్ళు ప్రభావితం చేసేదంటే సర్వీస్ టు కస్టమర్స్ అనమాట. అంటే సర్వ్ టు కస్టమర్స్ చెప్పింది కదా, మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ లో మనకి మైక్రో ఎన్వైరన్మెంట్ అంటేనే సర్వ్ టు కస్టమర్స్ కి సరిగ్గా సర్వ్ చేయలేకపోవడం. అవి సర్వ్ చేయటంలో ఏమేమి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి, ఏమేమి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తున్నాయని తెలుసుకుంటున్నాం మనం ఇప్పుడు. ఓకేనా, కస్టమర్స్ ఇండివిజువల్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ దట్ బై అండ్ యూజ్ ద ప్రొడక్ట్స్. అలాగే ఇండివిజువల్స్, ఆర్గనైజేషన్స్ ఏవైతే మన ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నా అవి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్ కి సడన్ గా ఒక వేరే ప్రొడక్ట్ అనేది రిలీజ్ అయింది, మనం రిలీజ్ చేసిన టైంకే అనుకోండి, మన అదృష్టం అలా ఉందన్నమాట. అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏదో లక్స్ లాంటిది ఏదో రిలీజ్ చేస్తున్నాను అనుకోండి, రిలీజ్ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా ఏ డబ్బుగాడు రిలీజ్ చేశాడు అనుకోండి, ఆటోమేటిక్ గా ఏమవుతుంది, కాంపిటీషన్ వచ్చేస్తుంది. అప్పుడు మన కస్టమర్స్ మన ప్రొడక్ట్ యూజ్ చేయడానికి బదులు వేరే ప్రొడక్ట్ కి వాళ్ళు డైవర్ట్ అయిపోతారు. సో అప్పుడు కూడా మనకు ప్రొడక్షన్ అనేది దాని మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. అవునా, కన్స్యూమర్స్, బిజినెస్, గవర్నమెంట్, అలాగే లేదా గవర్నమెంట్ కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తుంది ఒక్కోసారి, అది కూడా మనకి కస్టమర్స్ మీద. ఇప్పుడు జిఎస్టీ పెంచండి అన్నది అనుకోండి, ఆటోమేటిక్ గా ట్యాక్స్ పెంచింది అనుకోండి, ఏమవుతుంది, ప్రొడక్ట్ అనేది కాస్ట్ పెరుగుతుంది. కాస్ట్ పెరగగానే ఏమవుతారు, కస్టమర్స్ ఎఫెక్ట్ అవుతారు, తగ్గుతారు మనకి. సో అవి కూడా అనమాట, అవి కూడా అంటే కస్టమర్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి ఇవన్నీ. కన్స్యూమర్స్, బిజినెస్, ఇంటర్నేషనల్ బయర్స్, ఒక్కోసారి ఎక్స్పోర్ట్స్ అనేవి సరిగ్గా ఆగిపోయి అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అవి కూడా మనకి ఏంటంటే మన యొక్క మార్కెటింగ్ డెసిషన్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి. నెక్స్ట్ ది కాంపిటేటర్స్. మన యొక్క కాంపిటేటర్స్ వీళ్ళు కూడా చాలా బాగా మనల్ని ఎఫెక్ట్ చేస్తారు. అదర్ కంపెనీస్ ఆఫర్ సిమిలర్ ఆర్ సబ్స్టిట్యూట్. మన లాంటి ప్రొడక్ట్స్ నేను చెప్పాను కదా, మన లాంటి ప్రొడక్ట్స్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు కూడా మనకి ప్రొడక్షన్ మీద చాలా ప్రభావితం చూపిస్తుంది, మన మార్కెటింగ్ మీద. మార్కెటింగ్ అంటే ఏం లేదు, మార్కెటింగ్ అంటే ఏంటి, సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ టు ద కస్టమర్స్, అంతే కదా. పెప్సీ వర్సెస్ కోకో కోలా ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. సామ్సంగ్ యాపిల్ ఒకే టెక్నాలజీ ఉన్న ఫోన్స్ ఒకేసారి రిలీజ్ చేస్తున్నాను అనుకో, వీళ్ళిద్దరు కాంపిటీషన్ ఎక్కువ అనుకోండి, ఆటోమేటిక్ గా సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్ అనేది ఉండగానే ఇది ఏది తక్కువ, ఇదే సేమ్ క్వాలిటీ ఉంది కదా అని వాళ్ళకి మన కాంపిటీటర్స్ వైపు వాళ్ళు మగ్గు చూపొచ్చు కస్టమర్స్. నెక్స్ట్ ది పబ్లిక్స్. Any group that can influence or is affected by the company's activities, media, banks, government, local community, public కూడా అంతే. ఎనీ గ్రూప్ దట్ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకోండి మన యొక్క కంపెనీ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బ్యాంక్ లోన్ కట్టలేదు, బ్యాంక్ లోన్ కట్టకపోతే ఆటోమేటిక్ గా పబ్లిక్ అంటే ఇక్కడ ఏంటి, పబ్లిక్ రిలేషన్స్ అంటే మన మీడియా లేదా తప్పుగా చూపించింది ఏదో, అందులో ఏదో తప్పు కలిసింది మీరు వాడకండి అందనుకోండి, వెంటనే కస్టమర్స్ అందరూ పడిపోతారు. అలాగే బ్యాంక్స్
మనకి సరిగ్గా ఏదో లోన్ అందలేదు, అమౌంట్ అందలేదు సరిగ్గా, అప్పుడు కూడా మన ప్రొడక్షన్ మీద ప్రభావితం చూపిస్తుంది. గవర్నమెంట్ అలాగే లోకల్ కమ్యూనిటీస్ ఇవన్నీ కూడా మనకి ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇవన్నీ కూడా మైక్రో ఎన్వైరన్మెంట్ కింద వస్తాయి. ఎందుకంటే ఇమీడియట్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ అవర్ మార్కెటింగ్ డెసిషన్స్, మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ పబ్లిక్ లో టైప్స్ ఆఫ్ పబ్లిక్ చూడండి. గ్రూప్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ దట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ కంపెనీ రెప్యుటేషన్స్. కొన్ని ఏంటంటే కొంత పబ్లిక్ ఏం చేస్తుందంటే ఆర్గనైజేషన్స్ ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందులో టైప్స్ ఇచ్చాడు చూడండి. ఫస్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ పబ్లిక్స్, బ్యాంక్స్, ఇన్వెస్టర్స్ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ పబ్లిక్స్ కింద వస్తాయి, ఏవైతే మన మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ మీడియా పబ్లిక్ కింద న్యూస్ పేపర్స్, టీవీ, సోషల్ మీడియా ఇవన్నీ నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాను కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. గవర్నమెంట్ పబ్లిక్స్ అంటే ఏంటి? రెగ్యులేటర్స్, లీగల్ అథారిటీస్, అంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వస్తాయి ఒక్కొక్కసారి దాని మీద లీగల్ ఇష్యూస్ వస్తాయి. సిటిజన్ యాక్షన్ పబ్లిక్స్ అంటే కన్జ్యూమర్ గ్రూప్స్, ఎన్జిఓస్ ఇలాంటివి కూడా మన ప్రొడక్ట్ మీద ఎఫెక్ట్. అది ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైరన్మెంట్ కి హార్మ్ఫుల్ అనుకోండి, ఎన్జిఓస్ ఏం చేస్తాయి, వెంటనే డిసిషన్ తీసుకుంటాయి ప్రొడక్ట్ ని రిలీజ్ చేయొద్దు ఇలాంటివి. లోకల్ పబ్లిక్స్ అలాగే నియర్ బై రెసిడెంట్స్, కమ్యూనిటీ గ్రూప్స్ కూడా ఎఫెక్ట్ చేస్తాయి మనకి. ఆ నియర్ బై రెసిడెంట్స్ ఆ ప్రొడక్ట్ కాకుండా వేరే ప్రొడక్ట్ మీద ఎక్కువ బాగా లోకల్ పబ్లిక్ అనేవి ఎక్కువ మన ప్రొడక్ట్ కొనట్లేదు అనుకోండి, అది జనరల్ పబ్లిక్. అదే సొసైటీస్ ఓవరాల్ యాటిట్యూడ్ కూడా మనకి, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ కూడా మనకి ప్రభావితం చేస్తుంది. ఇంటర్నల్ పబ్లిక్స్ అంటే ఎంప్లాయీస్, మేనేజర్స్, వాలంటీర్స్ అందరూ కూడా మన మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ మీద ప్రభావితం చూపిస్తారు. సో సమ్మరీ డయాగ్రామ్ చూడండి. కంపెనీ, సప్లయర్స్, కంపెనీ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, సప్లయర్స్ ద్వారా, కస్టమర్స్ ద్వారా, కాంపిటీటర్స్ ద్వారా, అలాగే ఇంటర్మీడియట్స్ ద్వారా, పబ్లిక్ ద్వారా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. మ్యాక్రో ఎన్వైరన్మెంట్ లో చూడండి. The macro environment refers to the broad external forces in the society that indirectly influence the business and its marketing activities. ఇవి ఏంటంటే డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేయవు, ఇవి ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ చేస్తాయి. మ్యాక్రో ఎన్వైరన్మెంట్ ఏంటంటే బ్రాడ్ అంటే చాలా వ్యాప్తి చెందిన ఫోర్సెస్ అన్నమాట. ఓకేనా? దీస్ ఆర్ అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్, వీటిని మనం కంట్రోల్ చేయలేము. దట్ ఎఫెక్ట్స్ ఆల్ ద ఆర్గనైజేషన్ ఇన్ అన్ ఇండస్ట్రీ ఆర్ ఈవెన్ across the industries. It includes demographic, economic, natural, technological, political, legal and social cultural factors. అందుకనే సొసైటల్ ఫ్యాక్టర్స్ అని పెట్టారు దీన్ని. ఈ సొసైటల్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మ్యాక్రో ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ నే సొసైటల్ ఫ్యాక్టర్స్ అని కూడా అంటారు. ఎందుకంటే సొసైటీ మన యొక్క ప్రొడక్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, మన మార్కెటింగ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. డెమోగ్రఫిక్ అంటే ఏంటి? మన వాళ్ళ యొక్క కల్చర్, వాళ్ళ యొక్క ప్లేస్, అలాగే ఎన్వైరన్మెంట్, అక్కడ ఉన్న నేచర్, క్లైమేటిక్ కండిషన్స్ అన్ని కూడా డెమోగ్రఫిక్ కింద వస్తాయి. అలాగే ఎకనామిక్, ఆర్థిక పరిస్థితి, ఆ సిటీలో ఉన్న ఎకనామికల్ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ క్లాస్ పీపులే ఎక్కువ అనుకోండి, అప్పుడు ఒకలా ఉంటుంది మన యొక్క సేల్స్. అలాగే రిచ్ పీపులే ఎక్కువ అనుకోండి, అలాగే పువర్ పీపుల్ ఎక్కువ. అలా ఎకనామికల్, న్యాచురల్, టెక్నాలజికల్, అక్కడ టెక్నాలజీ, అక్కడ పొలిటికల్ అండ్ లీగల్ ఇష్యూస్, అలాగే సోషల్ కల్చరల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా మన యొక్క ఓవరాల్ బిజినెస్ క్లైమేట్ ని ఒక షేప్ చేస్తాయి. In simple words, the marketing environment is the larger external environment that surrounds the company and affects its performance. Overall ga ee macro environment anedi larger external environment, దీన్నే larger external environment అని కూడా అంటారు. ఎందుకంటే ఇది మన యొక్క కంపెనీని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే సొసైటీ అనేది పెద్దది కదా, సో ఈ ఎన్వైరన్మెంట్ కూడా మనకి లార్జ్. చేంజెస్ ఇన్ పాపులేషన్, ఎకానమీ, గవర్నమెంట్ లాస్, టెక్నాలజీ, కల్చర్ ఇవన్నీ కూడా మనకి మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ కింద వస్తాయి. ఇఫ్ ద గవర్నమెంట్ బ్యాన్స్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్, ఆల్ ద కంపెనీస్ విల్ ఎఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ ఉందనుకోండి, గవర్నమెంట్ అనేది ఏంటి మనకి ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ లో సొసైటల్ ఎన్వైరన్మెంట్ కింద వస్తుంది. అవునా? గవర్నమెంట్ అనేది అది బ్యాన్ చేసేసింది ప్లాస్టిక్ ని సడన్ గా, మ్యాక్రో ఎన్వైరన్మెంట్. సో అప్పుడు ఏమవుతుంది, కంపెనీస్ అప్పుడు దాకా ప్లాస్టిక్, ఇప్పుడు లేస్ ప్యాకెట్స్ ఉంది, ప్లాస్టిక్ కదా అది యూజ్ చేసేదా కావాల్సని. సో సడన్ గా ఫుడ్, కాస్మెటిక్స్ వాటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అవునా? సో ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ అడాప్ట్ చేసుకోవడానికి అది చాలా కష్టపడాల్సి వస్తుంది.
దిస్ ఈజ్ అ మ్యాక్రో ఎన్వైరన్మెంటల్ చేంజ్. ఓకేనా, మ్యాక్రో ఎన్వైరన్మెంటల్ చేంజ్ అంటే ఏదైతే సొసైటీలో ఎన్వైరన్మెంట్ లో వచ్చే చేంజెస్, ఇదా పొలిటికల్ గా ఉండొచ్చు, న్యాచురల్ గా ఫ్యాక్టర్స్ అనమాట. ఇది గుర్తుంచుకోండి, పొలిటికల్ అండ్ న్యాచురల్ ఫ్యాక్టర్స్ అని ఇచ్చాడు అంటే మ్యాక్రో ఎన్వైరన్మెంటల్ చేంజెస్ అని అర్థం, మ్యాక్రో ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని అర్థం. డెఫినేషన్ బై ఎక్స్పర్ట్స్. ఫస్ట్ ఫిలిప్ కాట్లర్, ఎక్కడ చూసినా వీళ్ళిద్దరే. ఫిలిప్ కాట్లర్ ఏమి ఇచ్చాడో చూడండి. ద మ్యాక్రో ఎన్వైరన్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ ద లార్జెస్ట్ సొసైటల్ ఫోర్సెస్ దట్ ఎఫెక్ట్స్ ద మైక్రో ఎన్వైరన్మెంట్. ఈ మ్యాక్రో ఎన్వైరన్మెంట్ ఏం చేస్తుంట, ఇవి లార్జర్ సొసైటల్ ఫోర్సెస్. ఈ నాట్ ఓన్లీ ద ఆర్గనైజేషన్ ఎఫెక్ట్ చేయవు, బట్ ఆల్సో మైక్రో ఎన్వైరన్మెంట్ ని కూడా ఇదే ఎఫెక్ట్ చేస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా అక్కడ ఏదో గవర్నమెంట్ ఏదో ఇష్యూ అయింది అనుకోండి, ఇష్యూ అయ్యి ఏమైంది, అక్కడ ప్రొడక్షన్ అనేది ఆపేసారు, ప్రొడక్షన్ ట్రాన్స్పోర్ట్ ఆపేశారు అనుకోండి. ఆపేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా సప్లయర్స్ అనేవాళ్ళు ఆగిపోతారు. మనకి సప్లై చేసేవాళ్ళు, అమ్మో ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ రాదండి, మేము సప్లై చేయలేం, మీ డిస్ట్రిబ్యూట్ చేయలేం మీ గూడ్స్ అని అంటారు. అమెజాన్ లో కూడా ఒక్కొక్కసారి చూస్తాం, మనం ఏదైనా సిటీ కొట్టామనుకోండి, అక్కడికి మీ ప్రొడక్ట్ రాదనేది వస్తుంది. అండ్ సారీ, ఇట్స్ నాట్ కరెంట్లీ నాట్ అవైలబుల్ ఎట్ దట్ ప్లేస్ అనేది వస్తుంది కదా. డెమోగ్రఫిక్, ఎకనామిక్, న్యాచురల్, టెక్నాలజికల్, పొలిటికల్ అండ్ కల్చరల్ ఫోర్సెస్. మ్యాక్రో ఎన్వైరన్మెంట్ ఇస్ ఏ సొసైటల్ ఫోర్స్ విచ్ ఎఫెక్ట్స్ ద మైక్రో ఎన్వైరన్మెంట్ అంటారు. మైక్రో ఎన్వైరన్మెంట్ ని ఎఫెక్ట్ చేస్తుంది. మరి మైక్రో ఎన్వైరన్మెంట్ కింద ఏమేం కన్సిస్ట్ అవుతాయంటే డెమోగ్రఫీ, ఎకనామిక్, న్యాచురల్, టెక్నాలజికల్, పొలిటికల్ అండ్ కల్చరల్ ఫోర్సెస్ అని చెప్తున్నారు ఫిలిప్ కాట్లర్. నెక్స్ట్ ది విలియం స్టాంటన్ ఏం చెప్తున్నారంటే మ్యాక్రో ఎన్వైరన్మెంట్ రిఫర్స్ టు దోస్ జనరల్ ఫోర్సెస్ దట్ ఎఫెక్ట్ నాట్ ఓన్లీ ద ఫర్మ్ ఇన్ క్వశ్చన్ బట్ ఆల్సో ద అదర్ ఫర్మ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. మ్యాక్రో ఎన్వైరన్మెంట్ కేవలం జనరల్ ఫోర్సెస్ నే ప్రభావితం చేయదు, బట్ ఆల్సో ద ఫర్మ్స్ ఇన్ క్వశ్చన్ బట్ ఆల్సో అదర్ ఫర్మ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఒక ఫర్మ్ వల్ల ఇంకో ఫర్మ్ కూడా ఎఫెక్ట్ అయ్యే, ప్రభావితం అయ్యే, ఇది కూడా మ్యాక్రో ఎన్వైరన్మెంట్ కిందే వస్తుంది. ఫస్ట్ నాట్ ఓన్లీ జనరల్ ఫోర్సెస్ అంటే నాట్ ఓన్లీ సొసైటల్ ఫోర్సెస్ దట్ ఎఫెక్ట్ నాట్ ఓన్లీ ద ఫర్మ్ ఇన్ క్వశ్చన్ బట్ ఆల్సో ద అదర్ ఫర్మ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. డాగ్లెస్ అండ్ క్రైగ్ అని చెప్తున్నారంటే ద మ్యాక్రో ఎన్వైరన్మెంట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ద బ్రాడ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ఆల్ ద బిజినెస్ ఫర్మ్ ఇన్ ఏ ఎకానమీ. ఒక ఎకానమీలో ఉన్న, ఒక ఆర్థిక వ్యవస్థలో ఉన్న ప్రతి బిజినెస్ ఫర్మ్స్ ని ఈ మ్యాక్రో ఎన్వైరన్మెంట్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే దీన్ని బ్రాడ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్, చాలా పెద్దది అన్నమాట, చాలా బ్రాడ్, నాట్ నారో. మైక్రో ఎన్వైరన్మెంట్ అయితే నారో, ఇదైతే బ్రాడ్. కీ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. ఎక్స్టర్నల్ అండ్ అన్కంట్రోలబుల్. ఇది ఎక్స్టర్నల్ యాజ్ వెల్ యాజ్ అన్కంట్రోలబుల్. ఫర్మ్స్ కెనాట్ కంట్రోల్ దీస్ ఫోర్సెస్, దే మస్ట్ అడ్జస్ట్ ద స్ట్రాటజీస్ అకార్డింగ్లీ. వీటిని మనం ఏ మాత్రం ముందు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏం చెప్పాను, ఈ ఫ్యాక్టర్స్ అనేవి మనం కంట్రోల్ చేయలేము, కేవలం మనం యొక్క వ్యూహాలు, మన యొక్క స్ట్రాటజీస్ ని దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవటమే. బ్రాడ్ ఇన్ స్కోప్ అంటే స్కోప్, దీని యొక్క పరిమితి కూడా చాలా పెద్దది. ఇట్ ఎఫెక్ట్స్ నాట్ జస్ట్ వన్ కంపెనీ బట్ ఆల్ ద ఇండస్ట్రీస్ అన్నమాట. అని చెప్పాను కదా, పరిమితి చాలా ఎక్కువ, ఎక్స్పాండ్ అవుతుంది. ఏదో ఒక్క కంపెనీని ఎఫెక్ట్ చేయడం కాదు, హోల్ ఆఫ్ ద ఇండస్ట్రీని, మార్కెట్ ని మొత్తం కుదిపి పడేస్తుంది అనమాట. ఒక చిన్న ఫ్యాక్టర్ కూడా. డైనమిక్ ఇన్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డెమోగ్రఫిక్ నేచర్ అన్నాడు. కోవిడ్ ఏం చేసింది, మొత్తం కంపెనీస్ అన్ని పడిపోయాయి. అవునా, ఒక్క ఫ్యాక్టర్ చాలు ఇలాంటి ఫ్యాక్టర్. డైనమిక్ ఇన్ నేచర్, కన్స్టెంట్లీ చేంజెస్ డ్యూ టు ఎకనామిక్, పొలిటికల్ అండ్ సోషల్ షిఫ్ట్స్. అంటే ఇవి అకార్డింగ్ టు ద ఎకనామికల్ బట్టి, పొలిటికల్, సోషల్ షిఫ్ట్స్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్సెస్, ఇట్ ఎఫెక్ట్స్ ద కంపెనీస్ ఇండైరెక్ట్లీ. వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ చేస్తుంది, డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ చేస్తుంది. మెయిన్ గా త్రూ ద మైక్రో ఎన్వైరన్మెంట్ ద్వారా ఎఫెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో ట్రాన్స్పోర్ట్ ఆగిపోయాయి, ట్రాన్స్పోర్ట్ అయితే సప్లయర్స్ ఆగిపోయితే ఏమవుతుంది, మన ప్రొడక్ట్ అనేది ఆగిపోద్ది. అంటే ఇండైరెక్ట్ మైక్రో ఎన్వైరన్మెంట్ లోనే వస్తుంది కదా సప్లయర్స్ అనేవి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. క్రియేట్స్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. అంతేకాకుండా ఇవి మైక్రో ఎన్వైరన్మెంట్ ప్రభావితం చేయటమే కాకుండా ఆపర్చునిటీస్ ని ఒక్కోసారి క్రియేట్ చేస్తుంది, అలాగే థ్రెట్స్ ని కూడా క్రియేట్ చేస్తుంది. టెక్నాలజికల్ అడ్వాన్సెస్ క్రియేట్ న్యూ మార్కెట్స్. అంతేకాకుండా ఈ ఎఫెక్ట్ అవ్వకుండా మనం ఏం చేస్తాం, కొత్త స్ట్రాటజీస్ తీసుకొస్తాం. కొత్త ఇప్పుడు డెమోగ్రఫిక్ ఉందనుకోండి, డెమోగ్రఫిక్ అంటే ఏంటి, ఆ పీపుల్ కి తగ్గట్టు, ఆ కల్చర్ కి తగ్గట్టు ఎటువంటి టెక్నాలజీ ఉంది, ఇవన్నీ మనం ఏంటి అప్ టు డేట్ అయ్యి ఒక న్యూ ప్రోడక్ట్ ని తీసుకోవచ్చు. న్యూ ప్రోడక్ట్ తీసుకురావటం అనేది మనకి ఏంటి, ఒక ఆపర్చునిటీ. కానీ దానికి తగ్గట్టుగా మనకి చేంజెస్, లీగల్ ఛాలెంజెస్, కాంపిటీటర్స్ ఇవన్నీ వస్తాయి, అవన్నీ థ్రెట్స్ కింద వస్తాయి.
నెక్స్ట్ చూద్దాము ఫ్యాక్టర్స్ ఆఫ్ మ్యాక్రో ఎన్వైరన్మెంట్. ఓకేనా, మ్యాక్రో ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్స్ చూద్దాం. Macro environment consists of broad external forces that affect not just one company but all the business in the market. Macro environment ఎప్పుడు కూడా ఏంటంటే బ్రాడ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్. బ్రాడ్ అని ఎందుకు అన్నారు అంటే ఇది ఓన్లీ ఒక్క కంపెనీని ఎఫెక్ట్ చేయదు, బిజినెస్ మొత్తాన్ని, ఒక మార్కెట్ లో ఉన్న బిజినెస్ మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి బ్రాడ్ ఫ్యాక్టర్స్ అంటారు అన్నమాట వీటిని. దీన్నే పెస్టల్ ఫ్యాక్టర్స్ అని కూడా అంటారు. పెస్టల్ ఫ్యాక్టర్స్ అని ఎందుకు అంటారంటే పెస్టల్ అంటే పొలిటికల్, ఎకనామికల్, అలాగే సోషల్, టెక్నాలజికల్, నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్, లీగల్ అన్నమాట. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి మ్యాక్రో ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కింద వస్తాయని చెప్పాను కదా ముందే. సో ఫస్ట్ వన్ చూడండి, డెమోగ్రఫిక్ ఎన్వైరన్మెంట్. డెమోగ్రఫిక్ ఎన్వైరన్మెంట్ అంటే స్టడీ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్. ఈ ఫ్యాక్టర్స్ మనం ఎప్పుడు కూడా మనకి పాపులేషన్ గురించి తెలుసుకోవాలి. వాళ్ళ యొక్క ఏజ్, జెండర్, ఎకనామికల్, ఓకేనా, వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఎటువంటి ఏజ్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు అక్కడ ఆ సిటీలో ఎక్కువ నివసిస్తున్నారు, వాళ్ళ యొక్క ఆక్యుపేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క లొకేషన్ ఎలా ఉంది, ఓకేనా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఎందుకని అంటే ఇవన్నీ కూడా మన యొక్క మార్కెటింగ్ ని ఎఫెక్ట్ చేస్తాయి. నెక్స్ట్ ది ఎకనామికల్ ఎన్వైరన్మెంట్. ఎకనామికల్ ఎన్వైరన్మెంట్ అంటే ఇట్ రిఫర్స్ టు ద ఓవరాల్ ఎకనామిక్ కండిషన్స్, ఆర్థిక పరిస్థితులు. ఓకేనా, పీపుల్ యొక్క, కన్జ్యూమర్స్ యొక్క పర్చేసింగ్ పవర్, వాళ్ళ యొక్క స్పెండింగ్ పవర్ ని రిప్రజెంట్ చేస్తుంది. అవునా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ క్లాస్ పీపుల్ అనుకోండి, అక్కడికి వెళ్ళి మనం అక్కడ మోస్ట్లీ మిడిల్ క్లాస్ పీపులే ఉన్నారనుకోండి, అక్కడ పోయి మనం లగ్జీరియస్ కార్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసాము, అక్కడ ఎవరు కొనరు. ఎందుకని పర్చేసింగ్ పవర్ అనేది లిమిటెడ్ గా ఉంటుంది, వాళ్ళ స్పెండింగ్ ప్యాటర్న్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంటుంది. సో అది మన ఇన్ఫ్లుయెన్స్, కన్జ్యూమర్స్ ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. అవునా, సో ఎకనామిక్ ఎన్వైరన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, న్యాచురల్ ఎన్వైరన్మెంట్. ఇక్కడ నేను పెస్టల్ ప్రకారం చెప్పలేదు, ఓకేనా, ఒకటి అటు ఇటు అయ్యి. ఫస్ట్ దేమో డెమోగ్రఫిక్ ఎన్వైరన్మెంట్ తీసుకున్నాను, పొలిటికల్ ఎన్వైరన్మెంట్ కాకుండా. న్యాచురల్ ఎన్వైరన్మెంట్. న్యాచురల్ ఎన్వైరన్మెంట్ అంటే కన్సర్న్ విత్ ద ఎబిలిటీ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, ఎనర్జీ అండ్ ద ఎకనామికల్ బ్యాలెన్సెస్. ఏవైతే మనకి న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే అవైలబిలిటీలో ఉన్నాయో ఆ ప్లేస్ లో, దాన్ని బట్టి కూడా మనకి ప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎనర్జీస్, అలాగే ఎకోలాజికల్ బ్యాలెన్సెస్ అంటే ఎన్వైరన్మెంటల్ కండిషన్స్. ఒక్కొక్కసారి అక్కడ చాలా కూల్ ప్లేస్ అయి ఉండొచ్చు, లేదా చాలా ఓవర్ హీట్ అయి ఉండి, లేదా రైనీ ప్లేస్ అయి ఉండొచ్చు. అండ్ న్యాచురల్ ఎన్వైరన్మెంట్ కూడా మన యొక్క మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ ని ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ టెక్నాలజికల్ ఎన్వైరన్మెంట్. టెక్నాలజికల్ ఎన్వైరన్మెంట్ లో ఏం చూడండి, న్యూ ఇన్వెన్షన్స్. ఇట్ ఇన్వాల్వ్స్ న్యూ ఇన్వెన్షన్స్, రీసెర్చ్, ఇన్నోవేషన్స్, టెక్నాలజీ. ఎప్పటికప్పుడు మనం అక్కడ ఆ టెక్నాలజికల్ ఎన్వైరన్మెంట్ లో మనం నిలబడాలి అంటే న్యూ ఇన్వెన్షన్స్ అనేవి చాలా అవసరం. ఇవి కూడా మనకి బాగా ప్రభావితం చేస్తాయి. టెక్నాలజీ అనేది సరిగ్గా మనం డెవలప్ చేసుకోలేదు అనుకోండి, మన యొక్క ప్రొడక్ట్స్ లో రీసెర్చ్ లేదు, మనకి కొత్త ఇన్నోవేషన్ ఏం లేదు, ఎక్కడ వేసిన అక్కడ గొంగలు అలాగే ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏంటంటే మార్కెట్ లో పడిపోతాం, మన ప్రొడక్ట్స్ అనేవి అమ్ముడు కావు. మన ప్రొడక్ట్స్ అనేవి ఎలా మేడ్ అయ్యాయి అనే దాన్ని బట్టే మార్కెటింగ్ అనేది ఉంటది. అదే చెప్తున్నాను, ఇట్ ఎఫెక్ట్స్ హౌ ప్రొడక్ట్స్ ఆర్ మేడ్ అండ్ మార్కెటెడ్. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను ఒక మొబైల్ ఫోన్ అమ్ముతున్నాను అనుకోండి, మొబైల్ ఫోన్ లో ఇప్పుడు మనకి ఏంటి ఐఫోన్ లాంటిది టెక్నాలజికల్వి అమ్ముతుంటే అప్పుడు ఒక మార్కెట్ ఉంటుంది, అవునా. అలాగే అలా కాదు, నేను మార్కెటింగ్ లో ల్యాండ్ లైన్స్ లేకపోతే ఈ మొబైల్ కీప్యాడ్ ఫోన్స్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశాను, అప్పుడు ఎలా ఉంటుంది, మనకి చాలా తక్కువ ఉంటుంది మార్కెట్. పొలిటికల్ అండ్ లీగల్ ఎన్వైరన్మెంట్. పొలిటికల్ అండ్ లీగల్ ఎన్వైరన్మెంట్ అంటే ఏంటంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ లాస్, పాలసీస్, పొలిటికల్ స్టెబిలిటీస్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద బిజినెస్ యాక్టివిటీ. ఏవైతే బిజినెస్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటిని గవర్నమెంట్ లాస్ అనేవి చాలా ఎఫెక్ట్ చేస్తాం. పొలిటికల్ లీగల్ ఎన్వైరన్మెంట్ బాగా ఎఫెక్ట్ చేస్తుంది. సడన్ గా జిఎస్టీ పెంచారు, ఓకేనా, లేదా సడన్ గా ఏదైనా రూల్స్ తీసుకొచ్చారు ప్రొడక్ట్స్ మీద, లేదా పాలసీస్, పొలిటికల్ స్టెబిలిటీస్ సడన్ గా, లేకపోతే గవర్నమెంట్ మారింది, అవి కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇలాంటివన్నీ కూడా మన యొక్క బిజినెస్ యాక్టివిటీస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అలాగే సోషల్ కల్చరల్ ఎన్వైరన్మెంట్, సడన్ గా కస్టమర్స్ యొక్క వాల్యూస్, బిలీఫ్స్, లైఫ్ స్టైల్స్ ఇవన్నీ కూడా మనకి, వాళ్ళ యొక్క కస్టమ్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మన యొక్క ప్రొడక్ట్ మీద, బిజినెస్ ఆపరేషన్స్ మీద మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది, వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్. సో అందుకే వీటిని పెస్టల్ ఫ్యాక్టర్స్ అంటారు, ఓకేనా. పొలిటికల్, ఎకనామికల్, సోషల్, టెక్నాలజికల్, ఎన్వైరన్మెంటల్, లీగల్ ఫ్యాక్టర్. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఏంటంటే స్కానింగ్ ద మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్.
మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ ని స్కానింగ్ చేయడం ఏంటి అంటే, ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నాం, మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి, అసలు మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ ని ఏమేం ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ మైక్రో ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా చూసాం. అయితే ఇప్పుడు దాకా మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ గురించి తెలుసుకున్నాం కదా. అసలు స్కానింగ్ అంటే ఏంటి అంటే, ఈ మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ గురించి ఒక డేటా అనేది కలెక్ట్ చేస్తాం. ఓకేనా, అసలు మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది అని చెప్పి మనం డేటా కలెక్ట్ చేసి దాన్ని అనలైజ్ చేసి దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తాం. సో చూడండి, ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్, అనలైజింగ్ అండ్ ఇంటర్ప్రెటింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్. అంటే ఏంటంటే, మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ గురించి మన ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసి అనలైజ్ చేసి ఇంటర్ప్రెట్ చేయడాన్ని ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ అంటారు. ఓకేనా, ఇది బోత్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేస్తాం అన్నమాట. టు ఐడెంటిఫై ద ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి, ఏ థ్రెట్స్ ఉన్నాయి ఒక బిజినెస్ ని ఎఫెక్ట్ చేసేవి అని చెప్పి తెలుసుకోవడానికి ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ అనేది చేస్తాం. అప్పుడే కదా ఒక మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి తెలుసుకున్నాం, ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం అని తెలుసుకున్నాం. అసలు ఈ మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ గురించి ఎలా తెలుసుకుంటారు, ఒక డేటా కలెక్ట్ చేస్తారు, కలెక్ట్ చేసి దాన్ని ఇంటర్ప్రెట్ చేసి ఓకే అనలైజ్ చేసి ఇలా ఉంది మార్కెట్ లో ఒక ప్రొడక్ట్ కి, ఫర్ ఎగ్జాంపుల్ సోప్స్ అమ్మాలనుకున్నారు అనుకోండి, సోప్స్ సంబంధించిన డేటా మార్కెటింగ్ ఎలా ఉంది అని చెప్పి డేటా కలెక్ట్ చేస్తారు, అనలైజ్ చేసి అప్పుడు ఓకే ఇంత అయితే ఈ ప్రొడక్ట్ కి ఇంత కాస్ట్ పెడితే ఇలా ఉంటది, అలాగే ఇటువంటి ఏరియాస్ లో అయితే మనకి బాగా ఈ ప్రొడక్ట్ అవుతుంది ఇలా. సో ఇదంతా కూడా ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ అంటారు. ఓకేనా, ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ దట్ హెల్ప్స్ ద కంపెనీస్ అడాప్ట్ టు ఎన్వైరన్మెంటల్ చేంజెస్ ఎఫెక్టివ్లీ. ఇది ఒకసారి చేసి ఆగిపోయేది కాదు. ఓకేనా, ఇట్ కంటిన్యూస్ గా ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ అని ఎప్పటికప్పుడు చేస్తానే ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి ఉన్న టేస్ట్ ఇంకోసారి ఉండవు. ఓకేనా, ఎప్పటికప్పుడు ఎన్వైరన్మెంట్ టెక్నాలజీ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి. సో అందుకని ఇది మనకి కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఎందుకని, కంపెనీకి ఎటువంటి ఎన్వైరన్మెంట్ చేంజెస్ ఉన్నా సరే కంపెనీ ఈజీగా అడాప్ట్ చేయగలుగుతుంది ఎప్పుడైతే ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ దీనికి డెఫినేషన్ చూద్దాం. ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ మానిటరింగ్, ఎవాల్యుయేటింగ్ అండ్ డిసెమినేటింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ టు కీప్ పీపుల్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఫిలిప్ కాట్లర్ ఏం చెప్తున్నారు, ఎన్వైరన్మెంటల్ అసలు స్కానింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ మానిటర్ చేయటం. మానిటర్ అంటే ఏంటి, పరిశీలన. ఒక ఎన్వైరన్మెంట్ అనేది ఎలా ఉంది, ఒక మార్కెట్ ఒక ప్రొడక్ట్ కి ఎలా ఉందని పరిశీలించి దాన్ని ఎవాల్యుయేట్ చేసి అందులో ఏమేమి ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఏం కావాలో అది తీసుకుంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిజెమినేటింగ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చెరుకు రసం ఉందనుకోండి, చెరుకు రసం మనం చెరుకు పెడతాము, చెరుకుని చెట్టి ఏం చేస్తాం, పల్పును వదిలేస్తాం, రసం మాత్రం తీసుకుంటాం. అలాగే ఇన్ఫర్మేషన్ లో ఏది కావాలో దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడాన్ని డిజెమినేటింగ్ అంటారు. ఓకేనా, మానిటరింగ్, ఎవాల్యుయేటింగ్ అండ్ డిజెమినేటింగ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్. బోత్ ఇంటర్నల్ గాను ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం గ్యాదర్ చేసి ఎవాల్యుయేట్ చేసి డిజెమినేట్ చేసుకుంటాం అని చెప్తున్నారు. దీని మొత్తాన్ని ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ అంటారు. ద పర్పస్ ఆఫ్ స్కానింగ్. సరే స్కానింగ్ చేస్తాం మేము, దాని పర్పస్ ఏంటి, అసలు ఎందుకు చేస్తారు అంటే, టు అండర్స్టాండ్ ద చేంజెస్ ఇన్ ద బిజినెస్ ఎన్వైరన్మెంట్. ఫస్ట్ ఏంటంటే ఎన్వైరన్మెంట్ లో చేంజెస్ అవుతానే ఉంటాయి. ఇప్పుడు ఈ ఏజ్ లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లోత్స్ బిజినెస్ చేస్తున్నాను అనుకోండి, ఒక 1 year కి ఒక మోడల్ ఉంటుంది, తర్వాత ఇంకో మోడల్ వస్తుంది. అవునా, ఉమెన్స్ శారీస్ అని ఏదైనా మనం చూస్తాం కదా. అంటే ఎన్వైరన్మెంటల్ చేంజెస్ ని మనం అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మన యొక్క బిజినెస్ ని మనం డెవలప్ చేసుకోవాలి, ఒక ఆర్గనైజేషన్. సో దానికి తగ్గట్టుగా మనం మారాలి. సో అది అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ స్కానింగ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆపర్చునిటీస్, మనకి ఏవి ఫేవరబుల్ గా ఉన్నాయి, మనకి ఎటువంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయి అనేవి తెలుసుకోవటానికి మనం స్కానింగ్ చేస్తాం. నెక్స్ట్ యాంటిసిపేటింగ్ థ్రెట్స్, అలాగే త్వరలో రాబోతున్న ఆపదలు ఏంటి. ఇప్పుడు చూడండి, కోవిడ్ వచ్చేటప్పుడు ముందే కొన్ని కంపెనీస్ అనలైజ్ చేశాయి. ఓకేనా, ఇతర కంట్రీలో రాగానే అమ్మో ఇండియాలో రావచ్చు ఖచ్చితంగా అని చెప్పేసి ఏం చేశాయి, ముందే అనలైజ్ చేసుకుని చాలా వరకు కొన్ని కంపెనీస్ బయటపడ్డాయి. టు సపోర్ట్ స్ట్రాటజిక్ ప్లానింగ్, అలాగే ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వ్యూహాత్మకమైన ప్లానింగ్. ఒక యుద్ధ రంగమే చెప్పాను కదా, మనం ఒక బిజినెస్ ఎన్వైరన్మెంట్ లో మనం బ్రతకడం, లైఫ్ లో మనం బ్రతకాలంటే ఒక ప్లానింగ్ అనేది ఉండాలి ఎందులో అయినా. సో అటువంటి స్ట్రాటజిక్ ప్లానింగ్ ని వేయటానికి మనకి సపోర్టింగ్ గా ఉంటది. అలాగే డెసిషన్ మేకింగ్,
మనం ఏ విధంగా డిసైడ్ అవ్వాలి అంటే మన ఎన్వైరన్మెంట్ మీద, మార్కెట్ మీద, ప్రొడక్ట్ గురించి మనం డిసైడ్ అవ్వగలం మార్కెట్ ని బట్టి. సో ఇంప్రూవ్డ్ అడాప్టబిలిటీ, అలాగే కొత్త కొత్త టెక్నాలజీని కానీ మనం ఈజీగా అడాప్ట్ చేయడానికి కూడా మనం ఎన్వైరన్మెంట్ ని తెలుసుకోవాలి, స్కాన్ చేయాలి. టైప్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ టు స్కాన్. అయితే ఈ ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ అనేది ఏ విధంగా చేస్తారు? ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్. ఫస్ట్ ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ ఎలా చేస్తారంటే రిసోర్సెస్, ఎంప్లాయీస్, కంపెనీ కల్చర్. ఓకేనా? అంటే ఏంటి? ఫస్ట్ రిసోర్సెస్ ని అనలైజ్ చేస్తారు. మనకి ఏవే రిసోర్సెస్ అసలు అవైలబిలిటీలో ఉన్నాయి, ఇది ఉపయోగించుకుని మనం ఎంత ప్రొడక్ట్ తయారు చేయగలం, మన ప్రొడక్ట్ కి ఈ మార్కెట్ లో ఎలా ఉంది ఎన్వైరన్మెంట్. అలాగే ఎంప్లాయీస్, దానికి తగ్గట్టుగా ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ చేంజ్ చేసుకుంటాం మార్కెటింగ్ బట్టి. ఇప్పుడు ఎక్కువ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 tons ఆఫ్ డిమాండ్ ఉందనుకోండి, దాన్ని బట్టే కదా మనం ఎంప్లాయీస్ ని పెట్టుకుంటాము, దాన్ని బట్టే కదా మనం ప్రొడక్షన్ అనేది తయారు చేస్తాం, దాన్ని బట్టే కాస్ట్ ఉంటుంది. సో అన్ని కూడా ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ కూడా మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ స్కానింగ్ మీదే డిపెండ్ అవుతుంది. సో కంపెనీ కల్చర్ అనేది ఎలా ఉండాలి. అలాగే మైక్రో ఎన్వైరన్మెంట్ కూడా అంతే కదా, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా స్కాన్ చేస్తే మనకు అర్థం అవుతుంది. సప్లయర్స్, కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు, కస్టమర్స్ ఎలా ఉన్నారు, ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ లో. ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేసేస్తాం ముందే. సప్లయర్స్, కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు, కస్టమర్స్ ఎటువంటి కోరుకుంటున్నారు, ఇంటర్మీడియట్స్ ఎలా ఉన్నాయి అక్కడ ఒక ప్లేస్ లో. అలాగే మ్యాక్రో ఎన్వైరన్మెంట్, ఎకనామికల్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ ప్రజల్లో, సోషల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, పొలిటికల్ గా ఎలా ఉన్నాయి, టెక్నాలజీ ఎలా ఉంది, లీగల్ ఫోర్సెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా టైప్స్ కింద వస్తాయి అనమాట. ఫస్ట్ ఏమో ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ స్కానింగ్, రిసోర్సెస్ ఏమున్నాయి మనకి, ఎంప్లాయీస్ ఎటువంటి పెట్టుకోవాలి, మన కంపెనీ కల్చర్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్, ఈ ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ వల్ల మనకి వచ్చేది. తర్వాత మైక్రో ఎలా ఉన్నారు సప్లయర్స్, కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు, మన కస్టమర్స్ ఎలా ఉన్నారు, ఇంటర్మీడియట్, ఇవన్నీ మైక్రో ఎన్వైరన్మెంట్ స్కానింగ్ కింద వస్తుంది. నెక్స్ట్ మ్యాక్రో ఎన్వైరన్మెంట్ స్కానింగ్ అంటే ఎకనామికల్, సోషల్, పొలిటికల్ గా, టెక్నాలజికల్ గా ఎలా ఉండాలి, లీగల్ ఫోర్సెస్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ స్టెప్స్ ఇన్ ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ ప్రాసెస్. ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రాసెస్ ఏంటి, స్కానింగ్ అనేది ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటది చూద్దాం. ఫస్ట్ ది అబ్జర్వేషన్. చెప్పాను కదా, ఫస్ట్ మనం ఎప్పుడు కూడా అబ్జర్వేషన్. వాట్ చేంజెస్ అండ్ ట్రెండ్స్ ఇన్ ద మార్కెట్ లో ఎటువంటి చేంజెస్ అక్కర్ అవుతున్నాయి, ఎటువంటి ట్రెండ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తాం. కలెక్షన్ ఆఫ్ ద డేటా. తర్వాత ఏం చేస్తాం, ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం. ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ నుంచి గ్యాదర్ చేస్తాం, సర్వేస్ చేస్తాం. పీపుల్ దగ్గర డైరెక్ట్ గా వెళ్ళి సర్వేస్ చేస్తారు, న్యూస్ ద్వారా, రిపోర్ట్ ద్వారా. ఓకేనా? ఇలా మనకు చూసాం అనుకోండి, ఇప్పుడు బుల్ అండ్ బేర్ మార్కెట్ చూసాం, స్టాక్ మార్కెట్ లో బుల్ అండ్ బేర్, ఓకే బుల్ ఇలా ఉంది, బేర్ ఇలా ఉంది, ఓ ఇలా పడిపోయింది ఇక్కడ, ఓకే కాల్ టు ఆప్షన్ ఇలా ఉంది, మనకి కాల్ టు కాల్ ఆప్షన్ ఇలా ఉంది, ఓకే ఇలా అన్ని మనం అనలైజ్ చేసుకుంటాం మన ప్రొడక్ట్ గురించి. ఓకేనా? నెక్స్ట్ అనాలిసిస్. నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే అనలైజ్ చేస్తాం. స్టడీ హౌ దీస్ చేంజెస్ ఎఫెక్ట్ ద బిజినెస్ అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది ఈ చేంజెస్ వల్ల అని చెప్పేసి మనం అనాలిసిస్ చేస్తాం. తర్వాత ఫోర్కాస్టింగ్ అంటే ఏంటి, ఫ్యూచర్ ఎస్టిమేషన్. ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ ని మనం ముందుగానే ప్రెడిక్ట్ చేస్తాం. దీన్ని బట్టి ఓకే ఈ 1 year లో మనకి ఇలా ఇటువంటి చేంజెస్ వస్తాయి, ఇటువంటి ప్రొడక్షన్ అనేది మనకి ఇలా గ్రో అవ్వచ్చు, సో ఇలాంటి ప్రొడక్ట్స్ చేస్తే అమ్ముడవుతాయి, ఇలాంటివన్నీ అనమాట. ఇక్కడ ఫ్యూచర్ లో ఇలాగ మార్కెట్ కి ఇలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఇలా పాసిబుల్ ఇంపాక్ట్స్ అనేవి మనం ముందుగానే ఫోర్కాస్ట్ చేస్తాం. నెక్స్ట్ అప్పుడు మనం డెసిషన్ మేకింగ్ చేస్తాం. అడ్జస్ట్ ద మార్కెటింగ్ ప్లాన్స్ అండ్ స్ట్రాటజీస్ అకార్డింగ్ టు మీ. ఇక్కడ డెసిషన్ మేకింగ్ అంటే ఏంటంటే మార్కెటింగ్ ప్లాన్స్ అనేది మనం అనుకున్నాం కదా, ఏ విధంగా స్ట్రాటజీస్ అనేవి మనం తీసుకుంటాం అనమాట. దానికి సంబంధించిన మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. దాన్ని బట్టి మనం ప్లానింగ్ చేసుకుని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. మెథడ్స్ ఆఫ్ స్కానింగ్. నెక్స్ట్ స్కానింగ్ మెథడ్స్ చూడండి. ఫస్ట్ ది ఇన్ఫార్మల్ స్కానింగ్. ఇవేంటి మ్యామ్ అంటే ఇవి టైప్స్. ఓకేనా? కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, టైప్స్ వేరు, మెథడ్స్ వేరు. ఇన్ఫార్మల్ స్కానింగ్ అంటే యూజింగ్, పేర్లోనే ఉంది, ఫార్మల్ వేర్, ఇన్ఫార్మల్ అంటే క్యాజువల్, తెలుసు కదా. యూజింగ్ క్యాజువల్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ లైక్ న్యూస్, మ్యాగజైన్స్. జస్ట్ ఆ స్కానింగ్ అంటే మనం ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ ఎలా చేస్తామంటే జస్ట్ న్యూస్ చూసి, మ్యాగజైన్స్ చూసి, సోషల్ మీడియా ద్వారా మనం అనలైజ్ చేసేసుకుంటాం అనమాట, ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసేయటం. అలా కొత్త ఫార్మల్ స్కానింగ్. ఫార్మల్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఒక ప్లానింగ్ తో
ఫార్మల్ అంటే ఏంటి? నార్మల్ గా కూడా మనం ఫార్మల్ ఇన్ఫార్మల్ అని చూస్తాం ఇంగ్లీష్ లో. ఏం చూస్తాం? ఫార్మల్ అంటే ఏంటి? మనం ఏమైనా రెస్పెక్టబుల్. ఓకే, ఇన్ఫార్మల్ అంటే డియర్ అంటాం. అంటే ఏంటి? ఇన్ఫార్మల్ గా అంటే ఏంటి? ఫ్రెండ్లీనెస్. ఫార్మల్ అంటే ఏంటి? విత్ రెస్పెక్ట్ఫుల్నెస్. ఇలాగే ఫార్మల్ స్కానింగ్ అంటే ఏంటి? స్ట్రక్చర్డ్ గా ఒక ప్లానింగ్ తో ఇది తర్వాత ఇది, ఈ రీసెర్చ్ తర్వాత ఈ రిపోర్ట్ చేయాలి, తర్వాత ఇలాంటి మార్కెటింగ్ స్టడీ, ఒక స్ట్రక్చర్డ్ అండ్ ప్లానింగ్ ఉంటుంది అనమాట. స్ట్రక్చర్డ్ డేటా కలెక్షన్. ఒక డేటా కలెక్షన్ అనేది ఒక స్ట్రక్చర్డ్ గా ఉంటుంది త్రూ రీసెర్చ్, రిపోర్ట్స్, మార్కెటింగ్. ఇక్కడ రీసెర్చ్ మెథడాలజీ కూడా వచ్చింది చూసారా? సో రీసెర్చ్ కూడా మనం, అందుకనే రీసెర్చ్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ద థింగ్స్. ఓకే, సో స్ట్రక్చర్డ్ డేటా కలెక్షన్ లో మనం ఏం చేస్తాం? రీసెర్చ్ చేస్తాం. దీని ద్వారానే కదా, డేటా కలెక్ట్ చేస్తేనే కదా మనం రీసెర్చ్ చేసేది. సో ఆ డేటా కలెక్ట్ చేసి మనం అది ఏ విధంగా దేనికి అనుకూలంగా ఉండాలి? రీసెర్చ్ కి అనుకూలంగా ఉండాలి, రిపోర్టింగ్ కి అనుకూలంగా ఉండేటట్టు, మార్కెటింగ్ స్టడీస్ కి అనుకూలమైనట్టు మనం డేటా కలెక్షన్ అనేది స్ట్రక్చర్డ్ గా చేస్తాం. కంటిన్యూస్ స్కానింగ్. కంటిన్యూస్ స్కానింగ్ అంటే ఎప్పుడు మనం స్కానింగ్ చేస్తూనే ఉంటాం. నెక్స్ట్ ఇది ఒక మెథడ్. ఫస్ట్ ఇన్ఫార్మల్ స్కానింగ్ చేస్తారు కొన్నిటికి. ఫార్మల్ స్కానింగ్, ఇప్పుడు ప్రొడక్ట్స్ అనేవి జస్ట్ ఒక చిన్న చిన్న మార్పులు. ఇప్పుడు సోప్స్ ఉన్నాయనుకోండి, అవి నార్మల్ ప్రొడక్ట్స్, దీనికి ఎక్కువ స్కానింగ్ అక్కర్లా, ఎక్కువ మార్కెటింగ్ అనాలిసిస్ అక్కర్లా. ఎందుకంటే దేని బట్టి ఒక చిన్న చిన్న మార్పులకే మనకేంటి కస్టమర్ లాయల్టీ తక్కువ ఉంటుంది అక్కడ. అలాంటి వాటికి క్యాజువల్ ఇన్ఫర్మేషన్ సరిపోద్ది. న్యూస్ ఎలా ఉంది, మ్యాగజైన్స్, సోషల్. అదే ఫార్మల్ స్కానింగ్ ఎలాంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లగ్జీరియస్ కార్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనుకో, వెంటనే మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి మనం ఒక డేటా అనేది కలెక్ట్ చేస్తాం. అలాగే కంటిన్యూస్ స్కానింగ్, రెగ్యులర్ మానిటరింగ్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్. ఎప్పటికప్పుడు ఎన్వైరన్మెంట్ ని మానిటర్ చేస్తూ ఉండాలి. వీక్లీ, మంత్లీ ఎలా ఉంది, ఓకేనా, ఎలా ఉంది మన ప్రోడక్ట్ కి, ఎంత డిమాండ్ ఉంది, ఎలా ఉంది మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ అని చెప్పి ఎప్పటికప్పుడు మనం స్కానింగ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ బేస్డ్ స్కానింగ్. ప్రాజెక్ట్ బేస్డ్ స్కానింగ్ అంటే కండక్టెడ్ వెన్ ఏ స్పెసిఫిక్ ఇష్యూ ఆర్ ఆపర్చునిటీ అరైజెస్. ఎప్పుడైతే ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాజెక్ట్ ఏ, ప్రాజెక్ట్ బి అనే 2 ప్రాజెక్ట్స్ వచ్చాయి మన కంపెనీకి. వచ్చినప్పుడు ఆపర్చునిటీని ఏది తీసుకోవాలి అని చెప్పి అనలైజ్ చేసేటప్పుడు కూడా ఈ ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ అనేది మనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డ్రింక్స్ కి వచ్చింది అనుకోండి, నేను ఒక డ్రింక్ కంపెనీ అనుకోండి, అంటే ఏంటిది కూల్ డ్రింక్స్ నేను అంటాను. అలాంటి అప్పుడు నేనేం చేశాను, ఒక 2 వచ్చాయి అనుకోండి ఆపర్చునిటీస్. మీతో మేము ఏదైనా టైఅప్ అవ్వాలని ఏదో వచ్చింది అనుకోండి ఆపర్చునిటీ. అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రాజెక్ట్ బేస్డ్ స్కానింగ్. ప్రాజెక్ట్ ఏ అయితే ఎలా ఉంటుంది, ప్రాజెక్ట్ బి అయితే ఎలా ఉంటుంది, దీనికి మార్కెట్ ఎంత ఉంది, దీనికైతే మార్కెటింగ్ ఎంత ఉంది. ఇది కూడా ఇది కూడా స్కానింగ్ కింద వస్తుంది, మార్కెటింగ్ స్కానింగ్ కింద వస్తుంది, ఎన్వైరన్మెంటల్ స్కానింగ్. నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి, ఇది నేను ఎక్కువ చెప్పట్లేదు. నెక్స్ట్ ది సమ్మరీ ఆఫ్ స్కానింగ్. స్కానింగ్ గురించి సమ్మరీ చూద్దాం ఓవరాల్ గా. ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ హెల్ప్స్ ద మార్కెటర్స్ డిటెక్ట్ ద చేంజెస్ ఎర్లీ. అంటే ఫస్ట్ ముందుగానే మనం ఎర్లీగానే ఏదైతే మార్పులు వస్తున్నాయో వాటిని మనం ముందుగానే డిటెక్ట్ చేయగలం. ఓకేనా, ముందుగానే మనం అనలైజ్ చేయగలం, రెస్పాండ్ అవ్వగలం క్విక్ గా. అలాగే స్టే కాంపిటేటివ్. ఎప్పటికప్పుడు మనం మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్ లో నిలబడగలం కాంపిటేటివ్ గా. ఓకేనా, ఎప్పుడు మార్కెట్ లో నిలవాలి అంటే మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం చేంజ్ చేసుకోవాలి. మనుషులు అయినా అంతే, ఎప్పటికప్పుడు మనల్ని మనం టెక్నాలజీ తగ్గట్టు, మన యొక్క బయట ఎన్వైరన్మెంట్ కి తగ్గట్టుగా మనల్ని మనం పాలిష్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం ఒక స్టూడెంట్ గా అయినా నెగ్గగలం, రేపొద్దున మనం ఏ ఆఫీస్ లో అయినా నెగ్గగలం. డైనమిక్ ఎన్వైరన్మెంట్. డైనమిక్ ఎన్వైరన్మెంట్ లో నిలవాలి అంటే ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాము, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, స్వాట్ అనాలిసిస్. SWOT analysis is a strategic planning tool used to identify a company's strengths, weakness, opportunities, threats. SWOT అంటే ఏంటి అంటే S stands for strengths, W stands for weakness, O stands for opportunities and T stands for threats. ఇక్కడ SWOT analysis ఏంటి అంటే కంపెనీ యొక్క స్ట్రాటజిక్ ప్లానింగ్ టూల్ ఇది. ఓకేనా, ఒక వ్యూహాత్మక ప్లానింగ్ చేయాలి అంటే ఫస్ట్ అసలు ప్లానింగ్ చేయాలంటే కంపెనీ తనని తాను అనలైజ్ చేయాలి. ఇప్పుడు మనమైనా అంతే, ఒక మనిషిని మన గురించి మనం తెలుసుకుంటేనే ఓకే నా స్ట్రెంగ్స్ ఇవి, నా వీక్నెస్ ఇవి, నాకు ఈ సబ్జెక్టులు వచ్చు, నాకు ఈ సబ్జెక్టులు రావు, ఇవి నేర్చుకోవాలి, నేను ఇక్కడ నేను వీక్ గా ఉన్నాను, ఓకే నాకు ఇట్లాంటి ఆపర్చునిటీస్ అయితే బాగా సూట్ అవుతాయి, నేను మ్యాథ్స్ లో వీకు, సో మ్యాథ్స్ బాగా చేసుకోవాలి. ఇలా మనం అనలైజ్ చేసుకోవాలి.
అలాగే నాకు ఇలాంటి ఆపర్చునిటీస్, ఇటువంటి థ్రెట్స్ ఉన్నాయి, ఇటువంటి బాధలు ఉన్నాయి అని మనం అదే విధంగా ఒక కంపెనీ ఏం చేస్తుందంటే తన యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, అసలు తన బలం ఏంటి, తన వీక్నెస్ ఏంటి, తనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, అలాగే తనకున్న థ్రెట్స్ ఏంటి. థ్రెట్స్ అంటే ఏంటి? ఆపదలు. ఓకేనా? తనకున్న ఆపదలు అంటే ఇంకేం లేదు, మన కాంపిటేటర్స్. ఇట్ హెల్ప్స్ ఇన్ అనలైజింగ్ బోత్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇంటర్నల్ గాను కంపెనీ ఇంటర్నల్ గాను తన స్ట్రెంగ్స్ వీక్నెస్ ఏంటని చూస్తుంది. అలాగే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అనేవి ఎలా ఉన్నాయని చెప్పి చూస్తుంది. ఓకేనా? ఇంటర్నల్ గా ఏమో ఇవి వస్తాయి. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కింద ఏమొస్తాయి? స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్. తన స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ అంతే కదా. ఇప్పుడు మనలో అన్నప్పుడు అనగానే ఏమవుతుంది? మన స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్. అలాగే బయట చూడాలి అంటే మనకి ఎలాంటి సూట్ అవుతాయి, ఎటువంటి ఎగ్జామ్స్ రాస్తే బాగుంటాయి, అలాగే ఎటువంటి నాకు సూట్ అవ్వవు అని తెలుసుకుంటాం కదా. అదే విధంగా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ గా స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, మన ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, మన ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి అని కంపెనీ తెలుసుకుంటుంది. SWOT analysis is the overall evaluation of the company's strengths, weakness, opportunities and threats. ఫిలిప్ కాట్లర్ ఏం చెప్తున్నారు? SWOT analysis అంటే ఏంటంటే ఓవరాల్ ఎవాల్యుయేషన్, తాను ఎవాల్యుయేట్ చేసుకోవడం, తన్ని తాను తెలుసుకోవడం, కంపెనీ తన యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, తన యొక్క ఆపర్చునిటీస్ ఏంటని తన్ని తాను ఎవాల్యుయేట్ చేసుకుంటుంది అనమాట. దాన్నే SWOT అనాలిసిస్ అంటారు. దీని యొక్క స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ ద SWOT అనాలిసిస్. ఫస్ట్ వన్, స్ట్రెంగ్స్. స్ట్రెంగ్స్ లో ఏం చెప్తున్నారంటే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ దట్ గివ్ ద కంపెనీ అన్ అడ్వాంటేజ్ ఓవర్ అదర్స్. ఏంటంటే మన స్ట్రెంగ్స్ అనేవి మనం తెలుసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఒక కంపెనీ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ దట్ గివ్ ద కంపెనీ అన్ అడ్వాంటేజ్, ఒక అడ్వాంటేజ్ వస్తుంది. అవునా? ఓకే, మనం ఇందులో అయితే చాలా బాగా మనం చేయగలం, ఇది మన అడ్వాంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు బ్రాండ్ ఇమేజ్ అనేది చాలా ఎక్కువ అనుకోండి. మన బ్రాండ్ కి ఇమేజ్ చాలా ఎక్కువ. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. అప్పుడు ఏం చేస్తుంది? ఆర్ఎస్ ఒక యాపిల్ ఐఫోన్ తీసుకోండి. యాపిల్ ఐఫోన్ లో ఏంటి, టెక్నాలజీలో నేను దాన్ని అప్పుడు బీట్అవుట్ చేయలేదు. సో ఏం చేస్తుంది? ఆ టెక్నాలజీలోనే తాను డెవలప్ చేసుకుంది. ఇప్పుడు అందుకే అది మార్కెట్ లో నిలవగలుగుతుంది. ఓకేనా? దాని యొక్క స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకుంది. సో మనం కూడా అంతే, మన స్ట్రెంగ్స్ ఏంటో మనం తెలుసుకున్నాం అనుకోండి, ఈజీగా మనం లైఫ్ ని లీడ్ చేసేయగలం. మన స్ట్రెంగ్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మన ఎబిలిటీస్, మన క్యాపబిలిటీస్ ఏంటనేది తెలుసుకోవాలి. సో ఒక కంపెనీ తన స్ట్రెంగ్స్ ని తెలుసుకుంటే ఈజీగా తన కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది వచ్చేస్తుంది. అడ్వాంటేజ్ ఓవర్ అదర్స్ అంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ది వీక్నెస్. తన యొక్క వీక్నెస్ ఏంటో కూడా తెలుసుకోవాలి. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ లిమిటేషన్స్ అండ్ డిసడ్వాంటేజెస్ ఫర్ ద కంపెనీ. కొన్ని ఫైనాన్షియల్ పొజిషన్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏంటంటే టెక్నాలజీ ఉంది కానీ మనం అంత పెట్టుబడి పెట్టలేము అనుకోండి, వీక్ ఫైనాన్షియల్ పొజిషన్. ఓకే, అప్పుడు ఏం చేస్తుంది? ఓకే, మనం లోన్ కి ట్రై చేద్దాం. ఇలా తన యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి, తన యొక్క లిమిటేషన్స్ ఏంటో కూడా కంపెనీ తెలుసుకోవాలి. అలాగే ల్యాక్ ఆఫ్ ఇన్నోవేషన్. ఫర్ ఎగ్జాంపుల్, అది ఇన్నోవేటివ్ కొత్తవి తయారు చేయలేదు, ఉన్నదే ఇప్పుడు కొన్ని ఉన్నాయి కంపెనీస్, ఉన్నవే కాపీ కొడతాయి, ఉన్న వాటినే అటువంటివే ఇంకో ప్రోడక్ట్ వీటిని ఆ టెక్నాలజీ ఏం యూజ్ చేసిందా అని చూసుకుని తెలుసుకుని అదే ప్రొడక్ట్స్. అలాంటిది కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి కొన్ని కంపెనీస్. అలా మన కంపెనీ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అని తెలుసుకో. నెక్స్ట్ ది ఆపర్చునిటీస్ ఏంటి, మన యొక్క ఆపర్చునిటీస్. ఎక్స్టర్నల్ కండిషన్స్ ద కంపెనీ టేక్ అడ్వాంటేజెస్ టు గ్రో ఆర్ ప్రాఫిట్. మెయిన్ ఆపర్చునిటీస్ తెలుసుకోవడం వల్ల మనకు ప్రయోజనం ఏంటంటే కంపెనీకి ఈజీగా గ్రో అవుతుంది, మార్కెట్లో ప్రాఫిట్ అనేది బాగా వస్తుంది. అసలు మనం ఒక ఆపర్చునిటీస్ అనేవి కరెక్ట్ గా మనం అనలైజ్ చేస్తుంటే, అంటే ఆపర్చునిటీ ఈజ్ నథింగ్ బట్ ద డిమాండ్ అండి. మన కంపెనీ డిమాండ్ ఏంటి, దేనికి ఎక్కువ కస్టమర్స్ పడుతున్నారు అని చెప్పి తెలుసుకుంటే ఈజీగా మనకి ఏంటంటే ఆపర్చునిటీ, మన కస్టమర్స్ అనేవి మన ఎందుకు కొంటున్నారు, ఏది మన దాంట్లో నచ్చింది, మన ఆపర్చునిటీస్ ఏంటో అది డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ప్రాఫిట్ అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ఉందనుకోండి మనకి, అది మనకు ఆపర్చునిటీ. అలాగే మనకి మార్కెట్ లో డిమాండ్ బాగా ఉందనుకోండి మన ప్రోడక్ట్ కి, ఏ ప్రోడక్ట్ అయితే మనం చూస్ చేసుకుందాం, అప్పుడు ఆటోమేటిక్ గా అందులో మనం ఏమేమి డెవలప్ చేయాలో చేస్తే ఆటోమేటిక్ గా మనకి గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ప్రాఫిట్. అలాగే అందులో న్యూ టెక్నాలజీని ఇన్వెంట్ చేసామని, న్యూ టెక్నాలజీ అనేది మన ఆపర్చునిటీ అనుకోండి, చెప్పానుగా యాపిల్ ఐఫోన్. సో ఆ ఆపర్చునిటీని, ఆ స్ట్రెంగ్త్ ని బాగా ఉపయోగించుకోవాలి మనం. ఆపర్చునిటీస్ మీన్స్ అంటే ఎందుకు ఆపర్చునిటీస్ అనేవి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ బయట నుంచి వస్తాయి. ఇంటర్నల్ గా మనల్ని మనం చేసుకునే దాన్ని స్ట్రెంగ్స్ అంటారు. ఆపర్చునిటీ అంటే బయట నుంచి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్,
మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకుని ఓకే నాకు బ్యాంక్ ఎగ్జామ్స్ బాగా సూట్ అవుతాయి అని అనుకున్నారు అనుకోండి, అది మీ స్ట్రెంగ్త్. నేను బాగా మ్యాథ్స్ చేయగలను, ఇది మీ స్ట్రెంగ్త్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ బాగా చేయగలను, నేను లాజికల్ రీజనింగ్ అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నేను బాగా చేయగలను అని అనుకున్నాను. అప్పుడు మీకు వచ్చే ఆపర్చునిటీ ఏంటి? బ్యాంక్ ఎగ్జామ్స్. బ్యాంక్ ఎగ్జామ్స్ అయితే మెయిన్లీ బేస్డ్ ఈ లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో మన ఆపర్చునిటీని మనం ఈసారి ఈ ఆపర్చునిటీని వదులుకోకూడదు. ఇప్పుడు మ్యాథ్స్ బేస్డ్ మీద ఎవరో ఎగ్జామ్ పెట్టారనుకోండి, సో అది మీకు వచ్చిన ఆపర్చునిటీ. అంటే ఎక్స్టర్నల్ కండిషన్, ఇట్స్ అన్ ఎక్స్టర్నల్ కండిషన్, ఇదేమో ఇంటర్నల్ ఫ్యాక్టర్. ఓకేనా, అది డిఫరెన్స్. సో ఆపర్చునిటీని పట్టుకుంటే ఆటోమేటిక్ గా మనం గ్రో అవుతాం, కొత్త ఉద్యోగం వస్తుంది, అన్ని బాగుంటాయి, మనకంటూ ఒక పేరు అన్ని వస్తాయి కదా, రెస్పెక్ట్. సో నెక్స్ట్ ఇది థ్రెట్స్ అంటే ఏంటంటే మనకున్న హార్మ్స్. నేను చెప్పాను కదా, మనకున్న ఆటంకాలు. అది కూడా మనకి ఆటంకాలు అనేవి ఎక్కడి నుంచి అరైజ్ అవుతాయండి? బయట నుంచి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మెయిన్ గా దట్ మే హార్మ్ ద కంపెనీస్ పర్ఫార్మెన్స్. కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ని హార్మ్ చేస్తాయి. ఓకేనా, పర్ఫార్మెన్స్ కి ఆటంకంగా నిలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ కాంపిటీటర్స్, కష్టపడి మనం ఏదో రెక్కలు ముక్కలు చేసుకుని బయట ఒక ప్రొడక్ట్ ని తయారు చేసి మనం వచ్చామనుకోండి, అలాంటి ప్రొడక్టే మన కర్మ కాలిపోయి అతను కూడా అదే ప్రొడక్ట్ అలాంటి కాంపిటేటర్ మనకు పెట్టాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కాంపిటీషన్ విపరీతంగా పెరుగుతుంది. సో అలాంటివి మనకి థ్రెట్స్ అనమాట. అందుకే ఈ ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ అనేది అంత ఇంపార్టెంట్. ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ చేస్తేనే మనకి ఎటువంటి ముందుగానే అనలైజ్ చేసేయగలుగుతారు, ఎటువంటి థ్రెట్స్ ఉన్నాయి మనకి, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయని. సో చేంజింగ్ కన్జ్యూమర్ ప్రిఫరెన్సెస్ ఎలా చేంజ్ అవుతున్నాయి, కస్టమర్ యొక్క ప్రిఫరెన్సెస్ అనేవి. అలాగే స్ట్రిక్ట్ లాస్ ఎలా ఉన్నాయి అక్కడ, రూల్స్ అండ్ ఎప్పుడు లా అండ్ రెగ్యులేషన్ మనం తెలుసుకోవాలి కదండి. అలాగే ఎకనామిక్ డౌన్ టర్న్స్, అలాగే అక్కడ ఎకనామికల్ గా డౌన్ అయ్యే ఏవేమి డౌన్ అవుతాయి, ఎకనామిక్ డౌన్ టర్న్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి తెలుసుకోవాలి, అంటే ఆర్థిక వ్యవస్థ పరిస్థితి. స్టెప్స్ ఇన్ స్వాట్ అనాలిసిస్ స్టెప్స్ చూద్దాము. ఫస్ట్ ది ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ గ్యాదర్ ద డేటా ఫ్రమ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్. స్వాట్ అనాలిసిస్ లో కూడా మనం ఏం చేస్తాం? ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ చేస్తాం. దేనికైనా ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ చేస్తేనే కదా. సో ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ ద్వారానే స్వాట్ అనాలిసిస్ తెలుస్తుంది. ఓకేనా, స్వాట్ అనాలిసిస్ అనేది ఏంటి అంటే మనకి ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ ద్వారా తెలుస్తుంది, అంతే కదా. అప్పుడే కదా ఇంటర్నల్ గా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి స్ట్రెంగ్స్ ఉన్నాయని తెలుస్తాయి. సో గ్యాదర్ డేటా ఫ్రమ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్. ఇక్కడ కూడా చూసారు కదా, ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ నుంచి ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ నుంచి మనం డేటా గ్యాదర్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ స్వాట్ అనాలిసిస్. అప్పుడు ఏం చేస్తాం? లిస్ట్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్. అప్పుడు మనం ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ లో కంపెనీలో ఎంప్లాయీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ చూడండి, అందులో ఎంప్లాయీస్ లో ప్రాబ్లం అనుకోండి, ఎంప్లాయీస్ కొంచెం వర్త్ఫుల్ గా లేరు అనుకోండి, అలాంటి ఎన్వైరన్మెంట్ దాని ద్వారా తెలుస్తుంది కంపెనీలో ఎన్వైరన్మెంట్ మనకి ఈ ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ అంటే దాని యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, దాని యొక్క వీక్నెస్ ఏంటి, మనం ఇటువంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తే మనకి ఇటువంటి ప్రొడక్ట్స్ కి డిమాండ్ ఎక్కువ ఉంది, మన ప్రొడక్ట్స్ లో మనకి ఇలాంటి వాటికి డిమాండ్ ఎక్కువ ఉంది, ఇవన్నీ లిస్ట్ అవుట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇది ఐడెంటిఫై ద ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. ఇప్పుడు స్ట్రెంగ్స్ వీక్నెస్ తెలుసుకున్నాం ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ ద్వారా. నెక్స్ట్ మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ అనేవి కూడా తెలుసుకుంటాం. ఎక్స్టర్నల్ మార్కెటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఏవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అని చెప్పి. నెక్స్ట్ డెవలప్ ద స్ట్రాటజీ. ఇప్పుడు మనం ప్లాన్ చేస్తాం. ఓకేనా, యూజెస్ ద స్ట్రెంగ్స్ టు గ్రాప్ ద ఆపర్చునిటీస్ అండ్ మినిమైజ్ ద థ్రెట్స్. నేను ఒక చిన్నది చెప్తున్నాను ఏంటంటే, మనం ఏదైనా చదువుతున్నాం అనుకోండి, అది మనకు ఎలా ఉపయోగపడుతుందో కూడా చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇది మన లైఫ్ కి అంతా ఉపయోగపడేటట్టు ఉంది. ఇక్కడ ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ అంటే మనల్ని మనం స్కాన్ చేసుకోవడం, ఇది కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసేయండి. నార్మల్ గా చూడండి, మనల్ని మనం స్కాన్ చేసుకోవాలి. ఫస్ట్ అసలు మనలో ఉన్న స్ట్రెంగ్స్ తెలుసుకోవాలి, మనలో ఉన్న వీక్నెస్ తెలుసుకోవాలి, మనలో ఉన్న ఆపర్చునిటీస్ తెలుసుకోవాలి, థ్రెట్స్ దాన్ని బట్టి ఒక ప్లానింగ్ చేసుకోవాలి. అప్పుడు జీవితంలో మనం ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తాం. మనల్ని మనం అనలైజ్ చేయకుండా, అయ్యో ఈసారి పేపర్ కష్టంగా ఇచ్చాడు, అలా ఇచ్చాడు, ఇలా అసలు నువ్వెందులో వీక్ గా ఉన్నావు, నువ్వు ఈ స్ట్రెంగ్స్ ఏంటి, అవి తెలుసుకుని అసలు ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి బయట. సో ఇంకా మనం ఇంకా ఎంత గ్రో అవ్వాలి, అందులో ఇంకా ఎంత మనం నేర్చుకోవాలి దాని నుంచి. అప్పుడు మన ఈ థ్రెట్స్ అనేవి ఉండవు మనకి, అసలు మనం హీరో అయిపోతాం ఆటోమేటిక్ గా. అప్పుడు మన స్ట్రాటజీస్ ప్లానింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి, రిలేషన్స్ బిట్వీన్ ద స్కానింగ్ అండ్ స్వాట్.
స్కానింగ్ కి స్వాట్ కి రిలేషన్షిప్ ఏంటి, అసలు స్కానింగ్ చేస్తేనే కదా స్వాట్ చేయగలం. చూడండి, ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ హెల్ప్స్ టు కలెక్ట్ అండ్ ఇంటర్ప్రెట్ ద డేటా అబౌట్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ యొక్క డేటాని కలెక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ లో మనం అంతే కదా, ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్, ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ డేటా అసలు ఏమున్నాయి మనకని మనం అనలైజ్ చేస్తాం. SWOT analysis organizes the data to identify the strengths, weakness and all. ఈ డేటానే ఉపయోగించుకుని SWOT అనేది చేస్తాం మనం, అంతేనా. స్కానింగ్ అంటే ఏంటి, ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ అసలు ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది మనకి, అసలు మనకి ఇంటర్నల్ గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవి తెలుసుకోవడమే స్కానింగ్ అంటే. ఆ తెలుసుకుంటే ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఆ డేటాను ఉపయోగించుకుని ఓకే ఇదా స్ట్రెంగ్స్ మనకి, ఇవా వీక్నెస్లు, ఓకే ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయా అని తెలిసిపోతాయి, ఇది థ్రెట్సా, ఇవి ఉన్నాయా మనకి ఆటంకాలు అని తెలిసిపోతాయి ఆటోమేటిక్. అందుకనే స్కానింగ్ అనేది ప్రాసెస్, SWOT అనేది రిజల్ట్. ఓకేనా, స్కానింగ్ ఇస్ ద ప్రాసెస్, SWOT ఈస్ ద రిజల్ట్ ఆర్ సమ్మరీ. సో ఇక్కడతో మనకి SWOT అనాలిసిస్ అయిపోయింది.